శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, వివిధ మతములు, వివిధ దేవుళ్ళు, వివిధ గురువులు, మొత్తంగా వీళ్ళందరి మధ్య, మానవుల మధ్య ఉన్నటువంటి దైవీపరమైనటువంటి విభేదాలు లేదా మతపరమైన విభేదాలు, ఇవన్నీ అసలు ఎందుకు వస్తున్నాయి? అందరూ దేవుణ్ణి ఆరాధించుకుంటున్నప్పుడు ఎవరి విధానంలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, ఒకరితో ఒకరు ఎందుకు ఘర్షణలు పడుతున్నారు? వీరికి ఆధ్యాత్మికం సరిగా అర్థం కాలేదా? దేవుడు సరిగా అర్థం కాలేదా? లేదా ఆ గురువులు వీళ్ళకి సరిగా అర్థం కాలేదా? వాళ్ళ మత గ్రంథములు వీళ్ళకి సరిగా అర్థం కాలేదా? ఇక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతున్నది? ఈ ఘర్షణలు ఎందుకు ఉంటున్నాయి? దేవుడి పేరు మీద ఎప్పుడు శాంతి సామరస్యములే ఉండాలి కదా, కానీ ప్రపంచవ్యాప్తముగా ఎక్కడ చూసినా ఘర్షణలు ఉంటున్నాయి. ఎందుకని? ఇది వీరి ప్రశ్న. అంటే మొత్తంగా అసలు మానవాళి మధ్య దేవుడి పేరుతో ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయి? ఆ దేవుడి పేరుతో ఎప్పుడు శాంతియుతం సామరస్యంగా జీవించాలి కదా మనం. ఇది వీరి ప్రశ్న. ఇక్కడ మనం ఈ ఘర్షణలను దేవుడికి ఆపాదించకూడదు. దేవుడి పేరుతో, అంటే దేవుడని ఉండొచ్చు, అక్కడ ఒక మతమని ఉండొచ్చు, అంటే మతానికి ఆపాదించకూడదు, దేవుడికి ఆపాదించకూడదు, దాని ప్రచారకులైనటువంటి గురువులకి అందరికీ ఆపాదించకూడదు. ఇది వ్యక్తులు, అంటే మనలాంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి సామాన్య మనుషులు, వ్యక్తులకు ఆపాదించాలి. అది కూడా ఎవరికి ఆపాదించాలి? ఎవరు ఘర్షణ పడుతున్నారో వాళ్ళకి ఆపాదించాలి. అందరూ ఘర్షణ పట్ల. మీరు ఘర్షణ పడేవాళ్ళు మీకు ప్రత్యేకంగా తెలిసిపోతూ ఉంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టలు, వాళ్ళ తీరు, వాళ్ళ పద్ధతి, అవి తెలిసిపోతాయి. నిజమైనటువంటి దైవ భక్తి భావనలో కానీ, నిజమైనటువంటి దైవ జ్ఞాన భావనలో కానీ జీవించేవాళ్ళు, అంటే అది తెలుసుకొని జీవించేవాళ్ళు, వాళ్ళు ఏ మతస్థులైనా కావచ్చు, ప్రశాంత జీవితమే గడుపుతూ ఉంటారు. నిజమైన అన్నాను ఇక్కడ. నిజమైన అంటే ఏంటి అర్థం? అంటే దేవుడిని దేవుడి కొరకు ప్రార్థించేవాళ్ళు, దైవత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు, ఆ దేవుణ్ణి లేక దేవతని లేక ఆ మతంలో ఏదైతే ఏ దేవుడు ఏ శక్తి అని చెప్పబడుతుందో, కొన్ని మతాల్లో శక్తి అని చెప్పబడుతుంది, దేవుడికి రూపం ఉండదు. అలా రూపం ఉన్నా రూపం లేకపోయినా దైవత్వము దైవశక్తి ఉంది. అది రూపంగాను, అంటే గుణముతో సగుణముగాను ఉంది, నిర్గుణముగాను ఉంది, ఆకారముగాను ఉంది, నిరాకారముగాను ఉంది. అలా అన్ని రకాలుగా పూజింపబడుతున్న మతాలు ఉన్నాయి. మతములు అంటే అభిప్రాయములు అని అంతే. ఏ మతంకి ఆ మతం అభిప్రాయములు సమూహం, అది అంతే. ఇందులో ఏ విధమైన తప్పులు లేవు. ఎందుకంటే భౌగోళిక పరిస్థితుల రీత్యా అనేక ప్రాంతాలలో, అనేక దేశాలలో, అనేక చోట్ల మనుషులు జీవించడం జరిగింది. అక్కడక్కడ ఆయా ప్రాంతాలలో వాళ్ళ జీవన సరళిని బట్టి వాళ్ళు దైవీ మతములు భావన చేసుకున్నారు, ఏర్పరుచుకున్నారు. అక్కడ కొంతమంది మహాత్ములు ఉత్తములు జన్మించి, కొంతమంది ఆ జన్మించిన మహాత్ములు చుట్టూ ఉన్న మనుషులకి దైవతత్వాన్ని అందించి జ్ఞానబోధలు చేశారు. అలా కొన్ని మతాలు ఏర్పడినాయి. ఇలా మొత్తంగా మనుషులలోంచి మనుషులుగా పుట్టిన మనుషులే మనుషులకు చెప్పుకుంటూ వెళ్ళారు. వాళ్ళలో కొందరిని దైవాలుగా అంగీకరించాం, కొందరిని గురువులుగా అంగీకరించాం. అలా మతాలు ఏర్పడినాయి. మతములలో విభిన్నత బాహ్య వేషధారణలో విభిన్నత ఉండొచ్చు. మతములలో విభిన్నత ఎప్పుడు కూడా బాహ్య వేషధారణలో విభిన్నత ఉండొచ్చు. కట్టుబొట్టు తీరు తెన్నుల్లో విభిన్నత ఉండొచ్చు. ఆచార సాంప్రదాయములు, అంటే జీవన సరళిలో వాళ్ళు పాటించేటువంటి శారీరక ప్రక్రియల్లో లేదా ప్రార్థనలు, అర్చనలు, ఆరాధనలు, ప్రేయర్స్, ఇటువంటి వాటిల్లో విభేదాలు ఉండొచ్చు. వాళ్ళు కట్టుకునే బట్టల్లో విభేదాలు ఉండొచ్చు. వేషధారణని ముందే చెప్పుకున్నాగా, అంటే అవి ఆయా దేశకాల పరిస్థితుల్లో ఏర్పడిన మతాలు. అవి అన్ని మతాలు ఒకే చోట ఒకే ప్రదేశంలో ఏర్పడలా, ప్రదేశ మార్పులు ఏర్పడినాయి.
ఇప్పుడు మనకు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలు ఉన్నాయి. ఈ అనేక భాషలు ఏంటని అనుభవంగా మనం అనేక భాషలు ఎక్కడికక్కడ తయారు చేసుకున్నారు. ఆ భాషా ప్రాతిపదికన ఎవరికాళ్ళు ఉన్నారు. ఆ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. ఆ దేశం వెళ్తే ఆ భాష మాట్లాడాలి, ఆ రాష్ట్రం వెళ్తే ఆ భాష మాట్లాడాలి. అలా అన్ని చోట్ల ఆమోదయోగ్యంగా పనికొచ్చే కొన్ని భాషలు ఉన్నాయి. ఏదైనా మనుషులు వినేవేగా భాషలో. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంగ్లీషు మాట్లాడితే వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంగ్లీష్ రాని వాళ్ళు అక్కడ లోకల్ ఏ భాష అదే మాట్లాడాలి. మాతృభాష అంటారు, అది నేర్చుకోక్కర్ల, పుట్టుకతో వస్తుంది. ఇలా భాషలు ఎలా అనేకంగా ఉన్నాయో అలాగే మనం తినే ఆహార పదార్థాలు ఆయా దేశకాల పరిస్థితుల్లో, భౌగోళిక పరిస్థితులను బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పంటలు పండుతాయి, దాన్ని బట్టి తినే ఆహార పదార్థాలు ఏర్పరచుకున్నారు. అలాగే అనేక చోట్ల అనేక రకాల తినే ఆహార పదార్థాలు ఉంటాయి, అనేక రకాలైన తినే ఆహార పదార్థాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితులను బట్టి బట్టలు కట్టుకునే విధానం అనేక రకాలుగా ఉంటుంది. పూర్తి చలి దేశాలు ఉన్నాయి, పూర్తి వేడి దేశాలు ఉన్నాయి, పూర్తిగా వర్షాలు పడే దేశాలు ఉన్నాయి, కొంత అటు కొంత ఇటుగా ఉండే దేశాలు ఉన్నాయి, లేదా 3 ఋతువులు వెళ్ళే దేశాలు ఉన్నాయి. వర్షాకాలం, వానాకాలం, శీతాకాలం, ఎండాకాలం, ఇలా 3 ఋతువులు వెళ్ళేటువంటివి ఉన్నాయి. వీటిని బట్టి వాళ్ళ వస్త్రధారణ వచ్చింది. అక్కడ ప్రాంత ప్రదేశ పంటలను బట్టి తిండి వచ్చింది. వాళ్ళ జీవన విధానాలన్నీ అలా ఏర్పడినవి. అందులోంచి దైవత్వాన్నే ఏర్పాటు చేసుకున్నాడు మనిషి. అది ఇంకో మనిషి, పుట్టిన మనిషి చెప్పనే ఉండే, నేనే దేవుణ్ణి చెప్పనే ఉండే, లేదా నేను గురువుని చెప్పనే ఉండే, ఏ మాటలతో చెప్పినా, లేదా నేను దేవుడి తరపు దూతనని చెప్పనే ఉండే, ఎలా చెప్పినా దైవత్వం అనేది మనిషిగా పుట్టినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థ. మతములు అక్కడ ప్రారంభమైనవి. అలా అనాదిగా ఉంది, మానవులను కాడి నుంచి ఇది ఉంది. కాబట్టి దైవత్వము ఎప్పుడు కూడా నువ్వు బ్రతకటానికి అవసరమైనటువంటి విషయాలను చెబుతుంది. అయితే ఇది చెప్పేటప్పుడు ఇది ఎలా తయారైంది, అసలు ఒక మతము, ఒక దైవ విధానము ఎలా తయారైంది అంటే సంపూర్ణంగా మొత్తం సృష్టి గురించి చెప్పేశారు. నువ్వు బ్రతకాల్సిన విధానం చెబుతూ అసలు ఈ సృష్టి ఎలా ఏర్పడింది, ఆ మతంలో వాళ్ళు నమ్ముతున్న వాళ్ళ దేవుడు ఈ సృష్టిని ఎలా తయారు చేశాడు, ఈ బ్రతుకుతున్న జీవులందరూ ఎలా వచ్చారు, వాళ్ళ దేవుడు ఎలా మొత్తం ఈ సృష్టిని, మనుషుల్ని తయారు చేశాడు, వాళ్ళ దేవుడు రోజు ఈ మనుషుల్ని ఎలా గమనిస్తున్నాడు, వాళ్ళ దేవుడి పద్ధతిలో అనుసరించి వాళ్ళ దేవుణ్ణే ఆరాధించి, వాళ్ళ దేవుణ్ణే అర్చించి, వాళ్ళ దేవుణ్ణే అనుసరించి పూజించి ఆరాధించి సర్వము వాళ్ళ దేవుణ్ణే చేస్తే వాళ్ళని మాత్రమే వాళ్ళ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇతర దేవుళ్ళు కరెక్ట్ కాదని మత గ్రంథాల్లో కొన్ని మతాల వాళ్ళు రాసుకున్నారు, అన్ని మతాల వాళ్ళు కాదు. ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఒకటి ప్రాబ్లం అక్కడ వచ్చినా అందులో మళ్ళీ బేసికల్ గా జ్ఞానం ఉన్నటువంటి మనిషి అందులో మంచి విషయాలను కూడా తీసుకోవచ్చు. నువ్వు బ్రతికేటప్పుడు జీవన విధానంలో అందరూ దైవానికి సంబంధించిన వారుగా బ్రతకమని చెప్పింది. అవన్నీ చెప్పబడినాయి. ఇలా ప్రతి మతం వాళ్ళు మొత్తం సృష్టికి కర్త మా దేవుడే అని రాసుకున్నారు. మా దేవుడే నిజమైన దేవుడు, మిగిలిన దేవుళ్ళు కాదని రాసుకున్నారు. మిగిలిన దేవుళ్ళని అనుసరిస్తే మీరు తప్పు చేస్తున్నారు, పొరపాటు చేస్తున్నారు, నరకాలకు పోతారు, ఈ దేవుణ్ణి అనుసరిస్తేనే మీరు నిజమైన తత్వంలో ఉన్నారు అని మిగిలిన దేవుళ్ళని నిందించేలా, దూషించేలా వాళ్ళ గ్రంథాలు తయారు చేసుకున్నారు. వాళ్ళ మతపు గ్రంథాల్లోనే దూషణలు పెట్టేశారు, నిందలు పెట్టేశారు. వేరే మతాల వాళ్ళు ఆచరించుకుంటున్న వాటిని. కొన్ని మతాలు మాత్రమే ఆ ప్రాతిపదికన ఉన్నాయి ప్రపంచంలో. కొన్ని మతాలు మొత్తం అన్నింటినీ అంగీకరించేలా ఉన్నాయి. మొత్తం మానవాళ్ళంతా ఒకటే, సృష్టి అంతా ఒకటే, మొత్తం యూనివర్స్ అంతా ఒకటే, ఒకే శక్తితో ఉంది, అదే దైవశక్తి. ఆ దైవశక్తిగా నీకు రూపాలు ఇచ్చుకొని ఉండొచ్చు, శక్తిగాను ఆరాధించి ఉండొచ్చు. ఇలా అనేక మంది అనేక ప్రతిపాదనలు చేశారు ఇక్కడ. అయితే ఎన్ని ప్రతిపాదనలు చేసినా ఇందులో మనిషి మిస్ అవుతున్న విషయం ఏంటి అంటే వ్యక్తిగా మనం, మనిషి అంటే ఎవరో కాదు, మనం వింటున్న మనం మిస్ అవుతున్న విషయం ఏంటంటే అసలు దేవుడు ఎందుకు, మతం ఎందుకు, గురువు ఎందుకు, జ్ఞానం ఎందుకు. ఆ గురువులు స్త్రీలో పురుషులు ఏదైనా కానీ
వాటి జ్ఞాన బోధలు అసలు మనకి ఎందుకు అంటే స్ట్రైట్ గా మన కోసం. ఒకటి, మనిషి పరిమితుడు, మనిషికి భయం ఉంది. పరిమితత్వంలో మనిషి మరణిస్తాడు. ప్లస్ జీవించినంత కాలం మనిషి సంపూర్ణమైనటువంటి శక్తివంతుడు కాదు. అంటే తాను ఏమనుకుంటే అది చేసేసి, ఏమనుకుంటే అది పొందేసి అలా మనిషి బ్రతకలేడు. మనిషికి రాదలా, తను అనుకున్నవన్నీ పొందేలేడు. కాబట్టి ఇక్కడ మనిషి ఆధారతగా, ఆలంబనంగా దేవుణ్ణి పెట్టుకున్నాడు. ఎందుకంటే కార్యకారణ సంబంధంలో సృష్టిలో ఎటు చూసినా మనిషి తయారు చేసింది కాదు ఈ సృష్టి. ఆ విషయం మనిషికి స్పష్టంగా తెలుసు. అలాగే తాను కూడా అసలు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎక్కడికి మరణం అనే పేరుతో వెళ్ళిపోతాడో తెలియదు. మధ్యలో తన శరీరమే తన అజమాయిషీలో లేకుండా, తన ఆజ్ఞలలో తన అదుపులో లేకుండా దాని ప్రకారం అది ఎదిగిపోతూ ఉంది. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశల నుంచి మరణానికి వెళ్ళిపోతుంది. ఎక్కడ మనిషి దాన్ని తన నియంత్రణలో ఆపలేడు. ఆపగలిగితే యవనంలో ఆపేసుకుంటాడు, బలంలో ఆపేసుకుంటాడు. అంటే నియంత్రణ మనిషికి ఉందా లేదా అంటే లేనట్టే కనపడుతుంది. అప్పుడు మనిషి మరి నేను అని శరీర భావన కలుగుతుంది. ఈ శరీరంకి అన్ని తెలుస్తున్నాయి. మొత్తం కంటికి దృశ్యాలు తెలుస్తున్నాయి, చెవులకు శబ్దాలు తెలుస్తున్నాయి, ముక్కుకు వాసనలు తెలుస్తున్నాయి, చర్మానికి స్పర్శలు తెలుస్తున్నాయి, నాలుగు రుచులు తెలుస్తున్నాయి, ఎదుటోళ్ళు మాట్లాడితే భావాలు తెలుస్తున్నాయి, మన భావాలను వ్యక్తీకరించడానికి మాటలు వస్తున్నాయి. స్త్రీ పురుష శారీరక కోరికల ఆకర్షణ ఉంది, బ్రతకాలన్న తపన ఉంది, ఆ బ్రతుకుకు అవసరమైన అన్ని పొందాలన్న కోరికలు ఉన్నాయి, ఆకలి ఉంది, ఆకలికి ఆహారం కావాలి, సమస్త కోరికలు ఉన్నాయి. అవన్నీ శరీరంలో పుడుతున్నాయి, అనిపిస్తున్నాయి, బ్రతకాలనిపిస్తుంది. అన్నింటినీ పొంది హాయిగా ఆనందంగా ఎప్పుడు తాను అనుకున్నట్టు బ్రతకాలనిపిస్తుంది. నేను అన్న భావన ఈ శరీరంలోనే అనిపిస్తుంది, ఈ శరీరంతోనే అనిపిస్తుంది, ఈ శరీరమే అనిపిస్తుంది. నేను ఈ శరీర పరిమితుడిని అనిపిస్తుంది. కానీ ఇది నా చేతిలో లేదు. ఆ నేను నా నియంత్రణలో లేదు. అసలు నేను ఎందుకు పుట్టానో, ఎలా పుట్టానో తెలుసు తల్లిదండ్రుల ద్వారా, కానీ ఆ ప్రాసెస్ ఎవరు పెట్టారు, ఎందుకు పుట్టాను, ఇలా ఆలోచించినప్పుడు సృష్టికి మొత్తం సృష్టి అనే కార్యమునకు అంటే అంత ప్రణాళికగా జరుగుతూనే ఉంది. ఇంకా ఆగల సృష్టి అలా కొనసాగుతూనే ఉందిగా. మనం జీవిస్తున్నాం, ఇప్పుడు మన పిల్లలు జీవిస్తారు, మళ్ళీ వాళ్ళు పుడుతున్నారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు పుడతారు. అలా సృష్టిలో అన్ని మళ్ళీ వస్తానే ఉన్నాయి, వెళ్ళిపోతుంటే వస్తానే ఉన్నాయి. అన్నీ ఏమీ మార్పుల్లో ప్రణాళికగా ఉన్నాయి, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అప్పుడు సృష్టి అనే కార్యమునకు కారణం ఏదో ఒకటి ఉండి తీరాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యమునకు కారణం ఉంది. మనకు ఆకలి ఉంది కనుక ఆహార పదార్థాల కోసం ప్రయత్నిస్తున్నాం. ఆహార పదార్థాలు అనేక వసతులు, వనరులు కావాలి కనుక, అనేక కోరికలు ఉన్నాయి కనుక, అనేక ఇష్టాలు ఉన్నాయి కనుక ధనం కోసం ప్రయత్నిస్తున్నాం. ఇలా ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంది. సృష్టిలో కూడా అలాగే కనపడుతుంది. అప్పుడు మొత్తం సృష్టి అనే కార్యములకు కారణం ఏంటి అన్నప్పుడు ఆ సృష్టి శక్తి ఏది ఉందో దాన్ని దైవము అని భావించారు. ఆ దైవమునకు మనుషులే రూపురేఖలు ఇచ్చుకున్నారు. ఎందుకు రూపురేఖలు ఇచ్చుకున్నారు మనుషులే అంటే అసలు సృష్టి అనంతంగా ఉంది. ఎంత సృష్టి ఉన్నది అనేది ఇప్పటి వరకు మనుషులకు తెలీదు. కోటాను కోట్ల గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మానవ జాతి సైన్స్ పరంగా అసలు చూసిన సృష్టి ఒక 5% కూడా ఉండదు అని పెద్ద పెద్ద సైంటిస్టులు చెబుతున్నారు. ఇంకా 95% అసలు మనం చూడలేదు, గ్రహించలేదు, ఎంత ఏముందో కూడా తెలియదు మనకని. అంత అనంత సృష్టిదే. ఆ 5%లోనే కోటాను కోట్ల గ్రహాలు, నక్షత్రాలు, గోళాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒక్కటి భూమి. ఆ భూమి మనిషి స్థాయికి అపరిమితంగా ఉంది, అనంతంగా ఉంది. ఇటువంటి భూములు కోటాను కోట్లు ఉన్నాయి ఆకాశంలో, ఆకాశ శక్తిలో. కాబట్టి అంత ఊహించటానికి కూడా అసలు మనకు వల్ల కాదు. ఇప్పుడు సైన్స్ ఇంకా చూడలేదు, అసలు సృష్టి మొత్తాన్ని గమనించలేదు, ఊహకు కూడా అందేది కాదు. అయితే మొత్తానికి ఒక శక్తి కారణమై ఉండాలి, ఎవరో ఒకళ్ళు కారణమై ఉండాలి కదా. అంటే ఆ శక్తి విశ్వశక్తి, సృష్టి శక్తి. ఏదే సృష్టి ఉంది కాబట్టి సృష్టి శక్తి అన్నాం, విశ్వం అన్నాం కాబట్టి విశ్వశక్తి అన్నాం, ప్రకృతి అంటున్నాం కాబట్టి ప్రకృతి శక్తి అన్నాం. ఇలా శక్తి అనేది
మన ఊహకు అందనంతది మొత్తం ఉన్నదంతా శక్తి. ఆ శక్తిని దైవశక్తి అని పిలుచుకొని దేవుడుగా దేవతగా మనిషికి అర్థమయ్యేలా తయారు చేసుకున్నాడు. చాలా శీర్షికల్లో చెప్పాను. మనిషికి అర్థమైనటువంటి దేవుడు, మనిషికి అర్థమైన మత గ్రంథాలు, దైవ గ్రంథాలు, వాటిల్లో బోధలు, వాటిల్లో విషయాలన్నీ కూడా మీరు గమనించి చూడండి, మనుషులకే ఉంటాయి. కానీ సృష్టిలో అనంత సృష్టి ఉంది. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు కోట్ల కోట్ల కోట్లు ఉన్నాయండి. అంటే లెక్కించడానికి వీలు లేదు అసలు. ఒక సముద్ర తీరంలో మనం నడుచుకుంటూ పోతే అక్కడ ఉన్నటువంటి ఇసుకలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో, మీరు నడిచినంత దూరం, కిలోమీటర్లు ఎంత దూరం నడుస్తారు నడవండి, ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో మనం నడిచినంత దూరం, అంతకంటే ఎక్కువ గ్రహగోళ నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో. ఇంకా ఊహ తీసుకోండి. అప్పుడు ఒక్కొక్క ఇసుక రేణువు ఒక్కొక్క గ్రహమో గోళమో అనుకుంటే, ఒక్కొక్క నక్షత్రం అనుకుంటే. అందుకని మీరు ఏ మత గ్రంథాల్లోకి వెళ్ళండి, ఎక్కడైనా అది మనుషులు చేసుకున్నది, మనుషులకు మాత్రమే అర్థమవుతుంది, మనుషులు మాత్రమే మతాల్లో ఉంటారు, మనుషులు మాత్రమే మత ఆరాధనలు చేస్తారు. మిగిలిన సృష్టిలో భూమి మీదే ఉన్న ఇతర ఏ జీవరాశికి అసలు ఆ విషయం కూడా తెలియదు. ఒక మనిషికే తెలుసు. అంటే అసలు ఆధ్యాత్మికత అనేది కానీ, లేదా దైవం అనేది కానీ, మతం అనేది కానీ, లేదా ఈ జ్ఞాన బోధలు అనేవి కానీ, దైవీపరమైన విశేషాలతో కూడినటువంటి ఏ విషయాలైనా, అవి గ్రంథాలైనా, ఏ మార్గాలైనా, ఏ సంస్థలైనా కానీ, మానవ జాతికి సంబంధించి మానవులు మాట్లాడుకుంటూ మానవులకు చెప్పుకుంటున్న విషయాలు. అంటే వాళ్ళు దైవావతారులుగా కానీ, గురువులుగా కానీ, మహాత్ములుగా కానీ, ఏ స్థితిలో ఉన్నోళ్ళు చెబుతున్నా, ఏ స్థితిలో ఉన్నోళ్ళు ఇప్పటి వరకు చెప్పినా, వాటిని ఎవరు వింటున్నా అవి మొత్తంగా మానవ జాతికి సంబంధించినవి. వాటిని తయారు చేసుకుంది కూడా మానవ జాతే. దేవుళ్లను, దేవతలను భావించుకుంది మానవ జాతే. అనంత ఆత్మశక్తి అనేటువంటి ప్రతిపాదనను పెట్టుకుంది మానవ జాతే. ఇవన్నీ మానవ జాతే. ఇందులో అనేక విభాగాలుగా అనేక మతాలు, మార్గాలు ఏర్పరచుకున్నది కూడా మానవ జాతే. కాబట్టి మనం మొత్తం ఏదో విశ్వం గురించి మాట్లాడేసుకుంటున్నాం అని అనుకోపాకండి. మానవ జాతిగా మనం మాట్లాడుకుంటున్నాం. అందులో అందరం ఒకే సత్యాన్ని మాట్లాడుకోవట్లేదు. మతపరమైనటువంటి విధానాలలో మానవుడు జీవించవలసిన విధానం అయితే ప్రతి మతం మంచిగానే జీవించమని చెబుతుంది. ఏది గుణపరంగా, స్వభావపరంగా. ప్రతి మతము ఈ సృష్టి భగవంతుడిదే. ఆ భగవంతుడు మన భగవంతుడే, మన మతపు భగవంతుడే. మనుషులందరూ సహోదరుల్లో కలిసిమెలిసి ఉండాలి, అదే చెప్పుద్ది. ఏది గుణపరంగా, స్వభావపరంగా, ప్రవర్తన పరంగా. కానీ ఆహారపరంగా మార్పులున్నాయి, జీవనపరంగా మార్పులున్నాయి, వేషధారణ పరంగా మార్పులున్నాయి, భాషల పరంగా మార్పులున్నాయి. అసలు సృష్టి ఏర్పడిన విధానంలో ఎలా ఏర్పడింది, మా దేవుడు ఎలా చేశాడు అన్న దాంట్లో విభేదాలు ఉన్నాయి. మళ్ళీ పుట్టుకకు ముందు విషయాలు విభేదాలు ఉన్నాయి, మరణం తర్వాత విషయాలు విభేదాలు ఉన్నాయి. సృష్టికి సంబంధించిన అనేక విషయాలు మతాలు విభేదిస్తాయి. అంటే మా దేవుడు ఎలా చేశాడు సృష్టిని, మా దేవుడు అలా చేశాడు అని. అయితే ఇక్కడ మనం వాటిని పట్టుకు వేలాడవలసిన అవసరం అసలు మనిషికే లేదు. నీ పుట్టుకకు ముందుది నీకు అనవసరం, నీ మరణం తర్వాతది నీకు అనవసరం. అది గ్రంథాల్లో ఉంటే ఉండొచ్చు. ఎందుకని ఒక సంపూర్ణత కోసం, మొత్తంగా సృష్టి మొత్తం అర్థమవ్వాలి, అర్థమవుతుందనే భావ సంపూర్ణత కోసం అలాంటి ప్రయత్నాలు మహాత్ములు చేసి ఉండొచ్చు. మొత్తం వారి వారి విశ్వాసాలను బట్టి వారికి అనిపించిందో, వారికి దర్శనమైందో, సృష్టి ఎలా ఏర్పడింది, సృష్టి ఎలా చేయబడింది, అలా ఎవరి నమ్మకాలతో వాళ్ళతో వాటిని తప్పు అనక్కర్లేదు, రైట్ అనక్కర్లేదు, వాటి అవసరత లేదని గుర్తిస్తే చాలు. వాటిని పట్టుకొని మనం ఎక్కడికో పరుగులు తీయక్కర్లేదు. ఇప్పుడు స్వర్గ నరకాలన్నాం అనుకోండి, అది అన్ని మతాల్లోనూ ఏదో ఒకటి చెప్పుంటారు వాటి గురించి. ఖచ్చితంగా ఏదో ఒకటి అందరూ చెప్పుంటారు, దానికి ఇంకో పేర్లు ఉండుంటాయి అంతే. కానీ మనం చనిపోయిన తర్వాత దాని గురించి ఎందుకు, అసలు ఇప్పుడు బ్రతుకుతున్న దాని గురించి కదా మనకు కావాల్సింది. ఇప్పుడు బ్రతుకుతున్న దాని గురించి అయితే ప్రతి మతంలోనూ మనిషికి కావాల్సింది ఓన్లీ 10% అంతే. ఇప్పుడు జరుగుతున్న దానికైతే ఏంటా ఓన్లీ 10% అంటే నీ స్వభావ రీత్యా, నీ గుణం రీత్యా, నీ ప్రవర్తన రీత్యా నువ్వు తోటి సాటి మానవులందరితో ఎలా ఉండాలని చెప్పింది. ఏ మతమైనా అందరూ కలిసిమెలిసి మంచిగా ఉండండి అని చెప్పింది అంతే. అది చాలు మనుషులకి. మిగిలింది నీ ఇష్టం, నీ ఇంట్లో ఎలా ఉంటావో, ఏం చేస్తావో అంతే తప్ప కట్టు బొట్టు, తీరు తెన్ను, వేషభాషలు, పుట్టుకకు ముందు సృష్టి రహస్యాలు,
మరణం తర్వాత సృష్టి రహస్యాలు, అసలు సృష్టి ఎలా ఏర్పడింది, మా దేవుడు ఎంత గొప్పోడు, మా దేవుడే నిజమైన దేవుడు, మీ దేవుడు నిజమైన దేవుడు కాదు, వీటి వలన అసలు ఉపయోగాలే లేవు. మీరు ఆలోచించి చూసుకోండి కావాలండి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేయాలి? ఎందుకంటే ప్రస్తుతమే మన చేతిలో ఉంది. ఇప్పుడు మనం బ్రతుకున్నాం, మనుషులందరూ ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాం. ఒక్క మతపరమైనటువంటి విషయాలలో తప్ప, మళ్ళీ మీరు ఆలోచించుకు చూడండి, ఒక్క మతపరమైన దైవపరమైన విషయాలలో ఆచార వ్యవహారాలు, ప్రార్థనాలయాలు వీటి దగ్గర తప్ప, దేవుడి దగ్గర తప్ప, మిగిలిన అన్ని విషయాల్లో మనం కలిసే ఉన్నాం. మనం అందరం పీల్చుకునే ఆ గాలి ఒకటే, మనం ఉపయోగించుకునే పంచభూతాలు ఒకటే, మనం నివసించేటువంటి మొత్తం విశ్వం ఒకటే. మనం తినే ఆహార పదార్థాలు అన్ని మతాలోళ్ళు పండించినవే, మనం వాడుకునే వస్తువులు అన్ని మతాలోళ్ళు తయారు చేసినవే, మనుషులు తయారు చేసినవి. మనం తినే పదార్థాలన్నీ మనుషులు తయారు చేసినవి. మనుషుల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. మనుషులు ఎక్కడ విడివిడిగా విడిపోయలేరు. ఒక్క దేవుడి పేరుతో విడిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. మిగిలిన అన్ని విషయాల్లో మనం కలిసే ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏది ఉత్పత్తి చేస్తున్నా, ఏది తయారు చేస్తున్నా, ప్రపంచంలో అక్కడ భౌగోళిక పరిస్థితుల్లో ఎక్కడ ఏది దొరికినా అది అన్ని దేశాల వాళ్ళు కొనుక్కుంటున్నారు, తెచ్చుకుంటున్నారు, వాడుకుంటున్నారు. అక్కడ మతాలు లేవు. వస్తువుల దగ్గర మతాలు లేవు, ఆహార పదార్థాల దగ్గర మతాలు లేవు, బట్టల దగ్గర మతాలు లేవు, ఏ విధానంలోనూ మతాలు లేవు. ఓన్లీ భావనలో మతము దేవుడు అని పెట్టుకున్నాం అంతే. మా మత పోళ్ళు బట్టలు కట్టుకుంటాను, మా మత పోళ్ళు పండించిన ఆహారాలే తింటాను, మా మత పోళ్ళు అయ్యే చెప్పులు వేసుకుంటాను, మా మత పోళ్ళు తయారు చేసిన వస్తువులే వాడుకుంటాను అంటే అసలు మనకు దొరకవు. అంటే మనం బ్రతికే విధానంలో, జీవన విధానంలో తెలివి పెట్టుకున్నాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలకు మతం అక్కర్లా, ధనానికి మతం అక్కర్లా, ధన సంపాదనలకు మతం అక్కర్లా, ధనం ఖర్చు పెట్టేటప్పుడు మతం అక్కర్లా, మన సుఖభోగ విలాసాలకే మతం అక్కర్లా. కేవలం మతం ఏంటి అంటే భావనాత్మకంగా నాది మతం, నీ దేవుడు కరెక్ట్ కాదు, ఆ దేవుడు కనపడ్డు, నీ దేవత కరెక్ట్ కాదు, ఆ దేవత కనపడదు. అలా దేవుళ్ళు దేవతలు లేరని నేను అంటలా. మనం ఎంత మూర్ఖంగా వెళ్తున్నాం అంటున్నా. మన అవసరాలకేమో మళ్ళీ మతం లేదు అక్కడ. వస్తువులు ఎవరు పండించినైనా తినొచ్చు, ఎవరు తయారు చేసినైనా వాడుకోవచ్చు. జీవన విధానంలో జీవించడానికి ఓ రోడ్డు వేశారు, మా మత పోళ్ళు వేసిన రోడ్ల మీద వెళ్తాను, మా మత పోళ్ళు కట్టిన ఇళ్లలోనే ఉంటాను, మా మత పోళ్ళే అని అంటలేదు మనం. ఎందుకని అది సాగదు గనక. భావనాత్మకంగా ఏదో పెట్టుకున్నాం. భావనాత్మకంగా మతం తప్పు కాదు, దేవుడు తప్పు కాదు, మార్గం తప్పు కాదు, విధానం తప్పు కాదు. అందులో మనకి ఎంత అవసరం అంత తీసుకోవాలి ఎక్కడైనా సరే. ఎందుకని సృష్టి ఇలా జరిగిందని ఎవరు చెప్పినా దానికి నిరూపణ లేదు. దాన్ని ఇప్పుడు ఏం చేస్తాం? ఒకవేళ అలాగే జరిగింది, ఏం చేస్తాం? ఇప్పుడు జీవించటం ప్రధానం కదా. ఇప్పుడు జీవించటం అనే దాంట్లో ఏ మతమైనా, ఏ దేవుడైనా అందరూ చెప్పేది కలిసిమెలిసి ఉండమని. గుణపరంగా, ప్రవర్తన పరంగా. భాషలు ఏమైనా ఉండొచ్చు, విధానం ఏదైనా ఉండొచ్చు, పద్ధతులు ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళకి నచ్చినా కూరలు వండుకు తింటున్నారు. మనం వెళ్ళి ఈ కూర ఎందుకు వండుకుంటున్నారని గొడవ పడుతున్నామా? ఈ కూర నిజమైంది, ఈ కూర నిజమైంది కాదు, ఈ ఆహార పదార్థం నిజమైంది, ఈ ఆహార పదార్థం నిజమైంది కాదు, ఈ బట్టలే నిజమైనవి, ఆ బట్టలు నిజమైనవి కాదు, ఇలా వాదోపవాదాలు చేయమే. ప్రపంచంలో ఒక్క దేవుడి దగ్గర తప్ప దేనికి చేయం. అన్నీ ఆమోదయోగ్యంగా తీసుకుంటూ వెళ్ళిపోతాం. కనుక మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే చెప్పబడిన విషయాలలో మనకు ఎంత అవసరమో, మనం ఏం గ్రహిస్తున్నామో, ఇప్పుడు మనకి ఏం కావాలి. భౌతిక విషయాల పరంగా, జీవన విషయాల పరంగా, వస్తు విషయాల పరంగా, ధన సంపదల పరంగా, నేను నాది నా వాళ్ళు అనే భావనలో మనం జీవించేటప్పుడు ప్రపంచపరంగా అసలు మతమే లేదు మనకి. అందరు వస్తువులు అన్నీ వాడుకుంటున్నాం, అందరం అన్నింటినీ వాడుకుంటున్నాం, పంచభూతాలనే వాడుకుంటున్నాం. ఆ పంచభూతాలు ఏ దేవుడిది అనుకుంటే ఆ దేవుడిది అనుకుంటే అది ఘర్షణ ఉంది. వాళ్ళు మనం ఎలా అనుకుంటున్నాం, వాళ్ళు అనగా అనుకుంటున్నారు, అంతే అయిపోయింది, క్లోజ్ అక్కడికి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే దేవుడు జీవించమన్నట్టు జీవించకుండా, అది మనం గ్రహించాల్సిన విషయం. దేవుడు జీవించమన్నట్టు జీవించు. ఏ దేవుడైనా సరే ఎలా జీవించమన్నాడు? అందరూ కలిసిమెలిసి సహోదరుల్లా ఉండండి అన్నాడు, కలిసిమెలిసి ఉండండి అన్నాడు. ఎవరికైనా మోసం చేయమని అసలు ఏ దేవుడు చెప్పడు, ఎవరికి అన్యాయం చేయమని ఏ దేవుడు చెప్పడు, న్యాయంగా బ్రతకమని చెబుతాడు. ఇక మిగిలిన జీవన విధానాలన్నీ అక్కడ దేశకాల పరిస్థితుల్లో ఏర్పడినాయి. ఇంకా వాటిని మనం అసలు ఇప్పుడు అప్లై చేసుకోవటం వేరు, అనవసరం. ఎందుకని అంటే అందరం కలిసిపోయాం, ప్రపంచం అంతా కలిసిపోయింది. అన్ని మతాల వాళ్ళు ఒకే దేశంలో, ఒకే సందులో, ఒకే చోట పక్క ఇళ్ళు కట్టుకొని ఉంటున్నారు. ఎవరి విధానంలో వాళ్ళు ఉండండి. మనుషులుగా మనందరం ఒకటే. దేవుడిగా విడిపోవటం ఎందుకు, మతంగా విడిపోవటం ఎందుకు?
అలాగే మనుషులుగా మనందరం ఒకటేగా అంటే వాళ్ళ ఆస్తులు మనం, మన ఆస్తులు వాళ్ళు ఏం పంచుకోం. లీగల్ చట్టాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, అలాగే బతుకుదాం. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే మనిషి మతాన్ని పట్టుకెళ్లాడుతున్నాడు, నా మతం అని. దేవుణ్ణి పట్టుకెళ్లాడుతున్నాడు, నా దేవుడని. గురువునో మాతాజీనో సంస్థనో పట్టుకెళ్లాడుతున్నాడు, నా మాతాజీ, నా గురువు, నా సంస్థని, నేను దీనికి సంబంధించిన వాడిని అని. ఒక జ్ఞాన గ్రంథాన్ని పట్టుకెళ్లాడతాడు, ఏదో ఒకటి, నా మతకు సంబంధించిన జ్ఞాన గ్రంథాలు ఇవి నావని. మిగిలిన వాటిని, వీటిని పట్టుకొని మిగిలిన వాటిని ద్వేషించటం మొదలుపెట్టాడు, దూరం పెట్టడం మొదలుపెట్టాడు. అలాంటి వాళ్ళ వలన ప్రమాదం వచ్చింది. అందరూ అలా చేయరు. చాలా మంది ప్రపంచంలో ఈరోజు శాంతియుతంగా మనం మన ఇళ్లలో మనం ఉండి బతుకుతున్నామంటే అనేక మంది వాళ్ళ మతాచారాలు పాటించుకున్నా, మతదేవులను పాటించుకున్నా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. మన ఇంటి అవసరాలకు ఎలక్ట్రీషియన్ ఇంకో మతమైన రావచ్చు, ప్లంబర్ ఇంకో మతమైన రావచ్చు. మన ఇల్లు కట్టే ఇటువంటి సమయంలో ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి నెలల కాలం పడుతుంది. దానికి అనేక వస్తువులు కావాలి, అనేకం తయారు చేయాలి. ఆ నిర్మాణంలో అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు. నా మతం వాళ్ళు ఇల్లు కడతానంటే ఎవరికి ఇల్లు కూడా ఉండదు. నా మతం వాళ్ళు కట్టిన ఇంట్లోనే ఉంటాను అంటే అలా అనుకోవట్లేదు మనం. అంటే ఏంటి ఇక్కడ ఎక్కడ తేడా వచ్చిందంటే ఒక మూర్ఖత్వంగా వాటినే పట్టుకు వేలాడుతూ, అంటే ఇలాంటి మూర్ఖపు మనసు మనిషికి ఉంటుంది. నా కొడుకు, నా కూతురు, నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా వాళ్లే, నా సంపదలే, నా వస్తువులే, నాది నాది నాది, నాకు నాకు నాకు, నేనే నేనే నేనే. ఇది ప్రతి మనిషిలోనూ పాళ్ళు తేడాలో ఉంటది. ఇందులో మంచివాళ్ళు నేను ఎలాగూ ఎదుటి వాళ్ళు అలాగే అని సొంత కుటుంబ సభ్యులతో సహా బయట వాళ్ళని కూడా అంగీకరించుకుంటూ విశాలంగా వెళ్తారు. అది మంచివాళ్ళు అంటే అది. నేను ఎలా బ్రతకాలో మిగిలిన వాళ్ళు కూడా పాపం అలా బ్రతకాలి కదా అని వాళ్ళకి అడ్డు తప్పుకుంటూ, ఎక్కువ అడ్డు కలిగించకుండా, వీళ్ళ జీవితాన్ని వీళ్ళు జీవించుకుంటూ, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా జీవిస్తారు. వాళ్ళు మంచివాళ్ళు అండి. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. అందుకే మన ప్రపంచం ఇంకా నడుస్తుంది. అయితే ఎక్కువ మంది మాత్రమే ఉన్నారు, కానీ ఆ ఎక్కువ మంది తర్వాత ఆ తక్కువ మందిలో దుర్మార్గులు చాలా మంది ఉన్నారు, దుష్టులు చాలా మంది ఉన్నారు. హత్యలు, మానభంగాలు, దోపిడీలు, వీళ్ళ వలన యుద్ధాలు. ఇటువంటి మనస్తత్వం ఉన్నాళ్ళు గొప్పవాళ్ళు అయితే దేశాలు యుద్ధాలు అవుతాయి. ఇటువంటి మనస్తత్వం ఉన్నాళ్ళు సమూహాలకు నాయకులు అయితే ఆ సమూహాలు కొట్టుకుంటాయి, ఘర్షణలు పడతాయి. ఇటువంటి మనస్తత్వం ఉన్నోళ్ళు మత పెద్దలు, మార్గ పెద్దలు, దైవ ప్రచారకులు అయితే ఆ సమూహాలు ఘర్షణలకు లోనవుతాయి. అదే ఇప్పుడు జరుగుతుంది. ఏంటంటే ఇటువంటి మనస్తత్వం కలిగినటువంటి కొంతమంది, అందరూ కాదు, అన్ని మతాలలో కాదు, ఎప్పుడూ ఎక్కువ శాతం మంచివాళ్లే ఉన్నారు. కానీ ఈ కొంతమంది ఈ చెడ్డ మనస్తత్వం, అంటే నేను నాకు నాకు, నాది నాది, నా వాళ్ళు, నేనే, మేమే, మాకే అనేటువంటి ఒక గాఢమైనటువంటి భావనలో ఉండి ఇతరులకు హాని చేసే మనస్తత్వం ఉన్న చెడ్డవాళ్ళు మత పెద్దలుగా ఉన్నా, గురువులుగా ఉన్నా, లేదా అందులో ఆ మతాల్లో సాగేటువంటి భక్తులుగా, శిష్యులుగా, అనుయాయులుగా ఉన్నా, వీళ్ళు ఎక్కడున్నా ప్రమాదమే. వీళ్ళు మత పెద్దలుగా, ప్రచారకులుగా, ఒక సమూహ నాయకులుగా ఉంటే ఇంకా ప్రమాదం. ఎందుకంటే ఆ మత వాళ్ళందరినీ ఇందులోకి లాక్కొచ్చేయండి, ఆ గురువు వాళ్ళందరినీ ఇందులోకి లాక్కొచ్చేయండి, ఎట్టగొట్ట అబద్ధాల్లో, మోసాలు, గిరిడీలు. ఎందుకని వీళ్ళన్నీ నేనే అనేవాడు, నాదే అనేవాడు, నాకే అనేవాడు, ఎప్పుడూ తప్పులేగా చేసేది. వాళ్ళు స్త్రీలైన పురుషులైన భౌతిక జీవితంలో కూడా వీళ్ళు తప్పులే చేస్తారుగా. అటువంటి వాళ్ళు వచ్చి మతం చెబుతున్న మంచితనాన్ని తీసుకోకుండా, ఆ మత దేవుడు చెబుతున్న మంచితనాన్ని ఆచరణాత్మకంగా తీసుకోకుండా, తన అంతరంగంలో చెడు పోగొట్టుకొని ఆ మతం చెబుతున్న మంచిని ఆచరించకుండా, అందరితో కలిసిమెలిసి ఉండన్న ఆ మత బోధను, ఆ జ్ఞాన గ్రంథ బోధను, ఆ దైవ బోధను, ఆ గురువు బోధను తీసుకోకుండా జస్ట్ మతాన్ని తీసుకుంటాం, ఆ దేవుణ్ణి తీసుకోవటం, ఆ దేవుణ్ణి ప్రచారం చేయటం, ఆ మతాన్ని ప్రచారం చేయటం గొప్పతనం అనుకుంటున్నారు. వాళ్ళు మారకుండా ప్రమాదం ఎక్కడొచ్చింది అంటే ప్రచారకులుగా మారారు, గుణమార్పు లేదు. కానీ ఇది తెలియనిటువంటి అమాయక జనం ఆ ప్రచారాలు చేస్తున్న వాళ్ళు మహానుభావులు, మహాత్ములు, మాతాజీలు, గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అంతరంగ గుణమార్పు లేదు. వాళ్ళ లోపల ఉన్నదంతా నీచ స్వభావమే. ఒక మానవుల్లో, మనిషిలో అబద్ధాలాడే తత్వం, దొంగ మాటలు చెప్పే తత్వం, ఎదుటోడిని మోసం చేసే తత్వం, డబ్బు లాభం కోసం అబద్ధాలాడే తత్వం, ఎదుటోడిని మోసగించే తత్వం, ఇవన్నీ అతి సహజంగా ఉన్నాయి. ఎంతో కొంత చిన్న దాంట్లో అయినా.
ప్రతి మనిషిలోనే ఎంత కొంత కనపడుతుంది. కుటుంబ సభ్యులు ఒకరికొకళ్ళు అసత్యాలు చెప్పుకుంటారు, అబద్ధాలు చెప్పుకుంటారు, ఒకరితో ఒకళ్ళు గొడవలు పడతారు. అంత సహజంగా ఉన్నాయి. ఈ సహజమైనటువంటి ఒక సామాన్య విషయంలో చిన్న అబద్ధం చెప్పే తత్వాన్ని, చిన్న మోసం చేసే తత్వాన్ని, ఈ చిన్న చెడు నుంచి నువ్వు మార్చుకొని మంచి వైపు వెళ్ళాలి అనడానికి వచ్చింది మతం. అందుకని మత బోధనలు చెప్పమన్నారు. ఆ గ్రంథంలో ఉంది నీ ప్రవర్తన ఏంటి, నీ తీరేంటి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా జీవించాలి, నువ్వేమేం చేయకూడదు, నువ్వేం చేయాలి అని మంచిగా చెప్పారు. చెడు చేయకూడదు, మంచి చేయాలి. వాటిని తీసుకోకుండా మతపు విధానాలు అంటే వేషభాషలు తీసుకున్నారు. అంటే ఆ మతపు వేషం వేసుకుంటారు, ఆ మతపు భాష మాట్లాడతారు. అంటే అక్కడ భాష అంటే వాళ్ళకు భాష ఉందని కాదు, ఆ మతపు విధానపు ప్రార్థనలో ప్రేయర్సో లేకపోతే ఏముంటాయి, వాళ్ళు ఏ విధంగా దేవుణ్ణి అర్చించుకుంటారో ఆరాధించుకుంటారో ఆ గ్రంథాలు ఏమున్నాయి, అది భాష. అంటే వేషభాషలు నేర్చుకున్నారు. అంటే పై మెరుగులు నేర్చుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే గుణమార్పు చేసుకోకుండా మతం అనే మేకప్ వేసుకుంటున్నారు, దేవుడనే మేకప్ వేసుకుంటున్నారు, ఆ ముసుగు కప్పుకు తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళ వలన ఘర్షణలు వస్తున్నాయి. నిజమైన వాళ్ళ వలన ఎప్పుడు ఘర్షణ రాదు. అందుకే ప్రపంచంలో అనేక దేశాలు శాంతియుతంగా ఉన్నాయి, కొన్ని దేశాలే కొట్టుకుంటున్నాయి. ప్రతి దేశంలోనూ అనేక మంది శాంతియుతంగానే బతుకుతున్నారు ప్రజలు, కొంతమంది కొట్టుకుంటున్నారు. ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారు అంటే అందులో కొట్టుకునేవాళ్ళు ఓ 1000 మంది, ఒక 5000 మంది, 10,000 మంది ఉంటారు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ శాంతిగా హాయిగా ఎవరి పిల్లలతో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళందరూ ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళే. ఈ ఘర్షణలకు వెళ్ళరు అసలు వాళ్ళు. అటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. ఎందుకు ఈ ఘర్షణలు వస్తున్నాయంటే ఇటువంటి మూర్ఖులు. ఇప్పుడు బయట రౌడీలు ఎలా ఉన్నారో వీళ్ళు ఇక్కడ రౌడీలు గోండాలు అంతే. ఇప్పుడు బయట రౌడీలు ఉన్నారు, గోండాలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, అనేక రకాలైనటువంటి తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి పెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజల దగ్గర దోచుకుపోయే వాళ్ళు ఉన్నారు, ప్రజల్ని చంపేసేవాళ్ళు ఉన్నారు, హత్యలు మానభంగాలు ఇటువంటి అన్ని రకాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళే ఆ మతాల ముసుగులోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ దైవ ముసుగులోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఈ మనస్తత్వం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడికి అన్ని చేయిస్తారు, వాళ్ళు నమ్మించేస్తారు అందరినీ. వాళ్ళు అటువంటి సమూహాలు తయారు చేస్తారు. ఇది వ్యక్తిగతంగా మనిషికి ఉండాలి. అందుకే చెబుతున్న ఆధ్యాత్మికత వ్యక్తిగతము. నువ్వు మతంలో ఉండు, ఎక్కడైనా ఉండు, ఎందులోనైనా ఉండు, వ్యక్తిగతం. నువ్వు ఏమి స్వీకరించదలిచావు, అసలు మతం ఎందుకు, దేవుడు ఎందుకు, గురువు ఎందుకు, జ్ఞాన గ్రంథం ఎందుకు, ఈ విధానాలు ఎందుకు, ఈ ప్రచారాలు ఎందుకంటే మనుషులు మంచిగా బతకాలని. దేవుడి కోసం కాదు. దేవుడు నువ్వు ప్రచారం చేసావు, దేవుడికి వచ్చిన లాభమే ఉంది. దేవుడు ఎప్పుడు దేవుడుగానే ఉంటాడు. ఏ దేవుడికే లాభం లేదు, ఏ దేవతకే లాభం లేదు. ఎందుకంటే వాళ్ళ స్థితులు మారవు, వాళ్ళు శక్తి స్వరూపులు, వాళ్ళు అలాగే ఉన్నారు. లేదా అనంత ఆత్మశక్తి అన్నాం, అద్వైతం ప్రచారం చేసాం, లేదా ద్వైతంలో దేవుళ్ళని ప్రచారం చేసాం, లేదా విశిష్టాద్వైత దేవుళ్ళని ప్రచారం చేసాం, లేదా కర్మయోగం ప్రచారం చేసాం, జ్ఞానయోగం ప్రచారం చేసాం, లేదా భక్తి యోగం ప్రచారం చేసాం. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లేక. ఏది చేసినా ఆ మహనీయులు, ఆ దేవుళ్ళు, ఆ దేవతలు, ఆ మతాలు అవి అలాగే ఉన్నాయి. మతం భావన, అసలు మతానికి స్వరూపమే లేదు, స్వభావమే లేదు. మతం అనేది ఒక ఊహాత్మక భావన, ఇలా ఉంటుంది అనేది ఏం లేదు, మనం ఏర్పరచుకున్నాం అంతే. దానికి రంగు, రుచి, వాసనలు మనం పెట్టుకున్నాం. అలాగే దేవుడు ఎవరో కనపడ్డు, దేవుడు ఎవరితో వచ్చి మాట్లాడ్డు, మనమే దేవుణ్ణి భావించుకున్నాం, పెట్టుకున్నాం ఏ మతంలో అయినా. అలా అక్కడ దైవ బోధన తీసుకో, మత బోధన తీసుకో. ఏంటి తీసుకుంటే ఎప్పుడు నువ్వు మంచిగా బతకడమే. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అని వాళ్ళు ఏది చెబితే అది నమ్ము, నీ ఇష్టం ఏముంది అందులో, అది నమ్మకమే తప్ప నువ్వు చనిపోయినాక ఇంకెక్కడికి వెళ్తే ఏమైంది. అలాగే పుట్టకముందు నువ్వు ఎక్కడి నుంచి వస్తే ఏమైంది, అలాగే ఈ సృష్టిని ఏ దేవుడు ఎలా తయారు చేస్తే ఏమైంది. ఎందుకంటే అవన్నీ మనం కదపలేని విషయాలు, మనం కనుగొనలేని విషయాలు. అవే అది సత్యమా అసత్యం అనేదంతా అసలు ప్రసక్తి లేని విషయాలు. ఎందుకంటే ఆ సృష్టి స్థిరత్వం దానికి ఉంది. అవి విషయపరంగా చెప్పుకుంటామేమో తప్ప ఆచరణకు అసలు ఉపయోగపడవు. ఆచరణకు ఉపయోగపడేది ఇప్పటి జీవితం. మనం కొంతకాలమే ఉంటాం ఈ భూమి మీద. ఇప్పుడు మనం జీవిస్తున్నాం, మనతో పాటు అనేక మంది ఇక్కడ జీవిస్తున్నారు. మనం మాట్లాడుకునేది మనుషులు మనుషులకే చెప్పుకుంటున్నారు. ఎప్పుడు మొత్తం మతములు, దేవుళ్ళు, దైవ విధానాలన్నీ మనుషులకు మాత్రమే సంబంధించినవి. అనంత సృష్టిలో మానవ జాతి ఒక ధూళికణం అంతా, ఒక ఇసుక రేణువు అంత కూడా ఉండదు. అంత సృష్టి ఉంది ఇక్కడ.
కాబట్టి దానిని చెప్పగలగటం, దాన్ని వినగలగటం, దాన్ని తెలుసుకోగలగటం అనేది ఎవరి నమ్మకాల మీదే తప్ప అది కుదిరే పని కాదు అసలు. మనం ఎన్ని చెప్పుకున్నా దాని స్థితి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. మనం అవునన్నా అది అలాగే ఉంటుంది, మనం కాదన్నా అలాగే ఉంటుంది, మనం నమ్మినా అలాగే ఉంటుంది, మనం నమ్మకపోయినా అలాగే ఉంటుంది. ఇక్కడ మనం నమ్మవలసింది మంచిని. మనుషులుగా మనందరం ఒక్క మత విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాలలో మొత్తం సృష్టిని మతభేదములు లేకుండా వాడుకుంటున్నాం. మొత్తం సృష్టిలోని వస్తువులను, పదార్థములను, విషయాలను, జీవితానికి అవసరమైన సమస్తమును మనం మతభేదములు లేకుండా వాడుకుంటున్నాం. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళాం, అన్ని మతాల వాళ్ళు వెళ్తారు సినిమా హాల్కి. అందరూ పక్క సీట్లోనే కూర్చుంటారు. ఓ బస్సు ఎక్కుతారు, రైలు ఎక్కుతారు, ఒక విమానం ఎక్కుతారు. అంటే విజ్ఞతతో ఆలోచించండి. మతం అనేది ఎందుకు, మత బోధ ఎందుకు, మత గ్రంథం ఎందుకు, మత దేవుడు ఎందుకు అంటే నీలో మంచిని పెంచడానికి, నిన్ను చెడు వైపు వెళ్ళనివ్వకుండా ఉంచడానికి అంతే. అందుకని మత ప్రచారాలు అంటే ఏంటి? మంచి ప్రచారాలు చేయాలి. దైవ ప్రచారం, మత ప్రచారం, ఈ దేవుడే గొప్పవాడని చెప్పడంలో అసలు అర్థమే ఉంది? మిగిలిన దేవుళ్ళు మంచోళ్ళు కాదని చెప్పడంలో అర్థమే ఉంది? నా దేవుణ్ణి నమ్మండి అని చెప్పడంలో అర్థమే ఉంది? ఇప్పుడు మా అబ్బాయినే నమ్మండి, మా అమ్మాయిని నమ్మండి, మా ఆయన్ని నమ్మండి, మా నాన్నే నమ్మండి అంటే ఎవరికాళ్ళకి వాళ్ళ నాన్న వాళ్ళకున్నాడు, వాళ్ళు ప్రత్యక్షంగా కనపడుతున్నారు. ఎవరి మతం వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి భావించుకున్నారు. ఉండే మా దేవుణ్ణి నమ్మండి, మీ దేవుడు తప్పు అంటున్నవాడు ఎవడిప్పుడు? ఎందుకు వచ్చాడు రోడ్డు మీదకి? అసలు అలా ఎందుకు వస్తున్నాడు? దైవ ప్రచారం కోసం ఎందుకు వస్తున్నాడు? జ్ఞాన ప్రచారం కోసం రావాలి, మంచి ప్రచారం కోసం రావాలి కదా. నువ్వు వచ్చినప్పుడు ఏం చెప్పాలి? మనది ఏ మతం అంటే ఏంటి సోదరులారా, మనందరం కలిసిమెలిసి ఉండాలని కదా చెప్పాలి. అది కదా మనం బోధించాల్సిందే. మనం చెప్పవలసింది అది జ్ఞానబోధ. అది ఏ మతమైనా సరే నువ్వు మంచిగా ఉండాలనే విషయం చెప్పాలి మనం. అలా చెప్పేటువంటి నిజాయితీ పరులు ఉండబట్టే ఎక్కువ మంది ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్నారని చెప్పాను. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, ఏవో 10 దేశాలు కొట్టుకు చేస్తూ ఉంటాయి, మిగిలిన 200 దేశాలు హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న దేశాల్లో 10 దేశాలు కొట్టుకుంటూ మిగిలిన హ్యాపీగానే ఉన్నాయి. అలాగే ఒక దేశంలోనో ఒక ఊళ్ళోనో ఓ 10 మందో 20 మందో ఒక మూక, 1,000,000 మందిలో ఒక 5,000 మంది 10,000 మంది ఒక మూక తయారై కొట్టుకు చేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ చక్కగా ఉన్నారు. వాళ్ళందరూ మతాలకు సంబంధించిన వాళ్ళే. అదే చెప్పా, ఈ రౌడీ మనస్తత్వం, ఈ గోండా మనస్తత్వం, ఈ దోపిడీ మనస్తత్వం, ఈ చెడు మనస్తత్వం, ఇటువంటి వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల చేరిపోతారు. వీళ్ళు అటువంటి వాళ్ళ మతాల్లోకి వచ్చి శిష్యులుగా ఉన్నా, భక్తులుగా ఉన్నా, అనుయాయులుగా ఉన్నా, గురువులుగా ఉన్నా, మాతాజీలుగా ఉన్నా, ప్రచారకులుగా పెద్దలుగా ఉన్నా ప్రమాదం వాళ్ళతో వచ్చింది. వాళ్ళు జ్ఞానం చేయట్లా, మంచిగా జీవించమని చేయట్లా, ఈ దేవుణ్ణి విశ్వవ్యాప్తం చేసేయాలనుకుంటున్నారు. నా మతాన్ని విశ్వవ్యాప్తం చేసి ప్రజలందరినీ ఇందులోకి లాగేయాలనుకుంటున్నారు. ఆ దేవుళ్ళలోకి ప్రజలందరినీ నా దేవుణ్ణి నమ్మించేలా చేసేయాలనుకుంటున్నారు. ప్రజలందరూ ఆ గురువుని అనుసరించేలా చేసేయాలనుకుంటున్నారు. ఏంటి ఆ తపన? ఏంటి అసలు నీకు? అది తప్పు తపన కదా. నీ మతపు దేవుడు ఎలాగా, ఆ మతపు దేవుడు అలాగే అని కామన్ విజ్ఞత నీకు ఎందుకు పని చేయట్లేదు? నువ్వు మూర్ఖుడువా, మూర్ఖురాలువా? నీకు బుర్ర దొబ్బిందా? ఎందుకంటే ఎలా అడుగుతాం? ఎందుకని ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది వీళ్ళే. నీ దేవుడి పేరు మీద మంచిగా బతకమన్నారని చెప్పు. నువ్వు దేవుడి పేరు చెప్పొద్దు అంటలేదు. పోనీ నీకు అంత ఆనందంగా ఉంది, ఆ దేవుడి పట్ల కృతజ్ఞత ఉంది, నీకు ఆ మతం పట్ల కృతజ్ఞత ఉంది, ఆ గురువు పట్ల కృతజ్ఞత ఉంది. అవునండి, మా గురువు గారు ఇలా చెప్పారు, మా దేవుడి గారు ఇలా చెప్పారు, మా మతం గారు ఇలా చెప్పారు, మా జ్ఞాన గ్రంథం గారు ఇలా చెప్పారు, మనందరం అన్నదమ్ములం కలిసిమెలిసి ఉండాలని చెప్పారు, మనం అలా కలిసిమెలిసి ఉందామండి అని చెప్పి అది ప్రచారం చేయి. అందులో ఉన్న జ్ఞానాన్ని ప్రచారం చేయి, అందులో ఉన్న మంచిని ప్రచారం చేయి తప్ప ఆ దేవుణ్ణి ప్రతిపాదిస్తాను, ఆ మతాన్ని ప్రతిపాదిస్తాను అనే పిచ్చి నీకు ఎందుకు వచ్చింది? మంచి వదిలేసి అందులో ఉన్న జ్ఞానం వదిలేసి. నువ్వు ఆ దేవుణ్ణి ప్రతిపాదించకపోయినా దేవుడు అలాగే ఉన్నాడు, అలాగే ఉంటాడు. నీ వలన దేవుడు పెరగటం ఉండదు, నీ వలన దేవుడు తరగటం ఉండదు. నీ వలన ఒక మతానికి వచ్చిన లాభం లేదు, నష్టం లేదు. ఎందుకంటే అసలు మతం అనేది భావన, మతం అనే పదార్థం ఎక్కడ లేదు. దేవుడి కన్నా ఇంకా రూపురేఖలు పెట్టుకున్నాం, లేదా నమ్మని వాళ్ళు కొంతమంది శక్తి అని పెట్టుకున్నారు. మతానికి అసలు అది కూడా లేదు. మతం పేరు అంతే, ఊరికి భావన. అందుకని ఘర్షణలు ఎందుకు వస్తున్నాయి? ఇంతమంది ఇన్ని రకాల మంచిలు చెబుతున్నాయంటే ఇందులో దొంగలు ఉన్నారు, అది ప్రాబ్లం. నువ్వు దొంగల మాట వింటున్నావా, దొరల మాట వింటున్నావా నువ్వు తెలుసుకోవాలి.
ఇప్పుడు నిన్ను మతానికి కట్టేసి నిన్ను దేవుడికి కట్టేసి నీకు మంచి నేర్పకుండా నువ్వు నీలో చెడిపోకుండా నువ్వు గుణమార్పు చేసుకోకుండా అంటే ఎంత చిన్న వెంట్రుక వాసి తేడా ఇది ఆలోచనలో. అదేంటి నేను దేవుడితోనే ఉన్నాను కదా అనుకుంటారు, నేను దైవాన్ని ప్రచారం చేస్తాను అనుకుంటారు, నేను మతాన్ని ప్రచారం చేస్తాను అనుకుంటారు, నేను దేవుడికి మతానికి గురువుకి అంకితం అయిపోయాను, నా అంత గొప్ప భక్తురాలు లేదు, నా అంత గొప్ప భక్తుడు లేదు అనుకుంటాడు. కాదు, మూర్ఖులు మీరు మూర్ఖులు. ఇటువంటి వాళ్ళందరూ మూర్ఖులు, ప్రపంచాన్ని నాశనం చేసేస్తారు. చిన్న వెంట్రుక వస్తాడా, నువ్వు ఎవరికి అంకితం అవ్వక్కర్లా, మంచితనానికి అంకితం అయిపో. నీ హృదయం మంచికి అంకితం అయిపోవాలి. మతాల పేరుతో మనుషుల్ని విడగొట్టుకునే హృదయం నీకెందుకు? అది పనికిరైన హృదయం, చెత్త హృదయం, అదొక డస్ట్బిన్. దానివల్ల ఎప్పుడు దుర్వాసనే వస్తుంది, అందరికి ఇబ్బంది. దేవుళ్ళ పేరుతో మతాల పేరుతో మనుషులు విడిపోవచ్చా? మీకు మీరు ప్రశ్నించుకోండి. మానవ జాతి కదా మనం. అక్కడ నీకు కావలసింది ఆధ్యాత్మికత, వ్యక్తిగతము. నీ హృదయంలో చెడును పోగొట్టి నువ్వు చెడు వైపు వెళ్లకుండా చూస్తూ మంచిని పెంచడానికి నీకు ఒక దేవుణ్ణి ఆలంబనంగా ఇచ్చారు. ఆ దేవుడు చూస్తున్నాడు, ఆ దేవుడు గమనిస్తున్నాడు, ఆ దేవుడు బోధిస్తున్నాడు, ఆ దేవుడు రక్షిస్తున్నాడు, ఆ దేవుడు నువ్వు మంచిగా ఉంటే రక్షిస్తాడు, ఆ దేవుడు కంటి చూపు నువ్వు తప్పించుకోలేవు, ఆ దేవుడు చూపులోంచి పక్కకి ఎవరు వెళ్ళలేరు, నిన్ను మించినటువంటి విశ్వశక్తి అది అని నీకు మతం చెప్పుద్ది, దేవుడి పేరు మీద చెప్పుద్ది. దాన్ని గురువులు, మహాత్ములు, మత ప్రచారకులు ఎవరైనా చెప్తారు. అలా చెప్పు, నువ్వు తప్పు చేయకు, తప్పించుకోలేవని చెప్పు. అంతే తప్ప నువ్వు ఈ దేవుణ్ణి పూజించకపోతే ఇంకో దేవుణ్ణి పూజిస్తే ఈ దేవుడు చూస్తున్నాడు, నిన్ను నాశనం చేసేస్తాడని చెబితే నువ్వు మనిషివే, అసలు రాక్షసుడువా? అది కరెక్టేనా? ఎవరైనా ఆలోచించండి. ఇతర మతం వాళ్ళని మన దాంట్లోకి లాక్కోవటం, ఇతర గురువుల వాళ్ళని మన దాంట్లోకి లాక్కోవటం, దైవాన్ని ప్రచారం చేయటం ఏంటండి? దైవ జ్ఞానాన్ని కదా ప్రచారం చేయాలి. మీరు వెంట్రుక వాసిలో తప్పిపోతున్నారా? ఆ వెంట్రుక వాసి చెప్పేవాడు లేడు ఇక్కడ. దైవాన్ని కాదు నువ్వు ప్రచారం చేయాల్సింది, దైవ జ్ఞానాన్ని. దైవ జ్ఞానం అంటే మళ్ళీ నీకు నచ్చింది కాదు, మనిషిలో మంచిని పెంచడమే, అంతే, అంతకంటే ఇంకేం లేదు. మనుషులందరూ మంచోళ్ళుగా బతికితే అసలు భూమి మీద సమస్యలే లేవు, అంతే. అసలు దేవుడితో కూడా పని లేదు. అప్పుడు అందరూ మంచిగా బతికితే పనే ఉంది. ఇక్కడ నువ్వు దేవుడికి మనుషుల్ని కట్టబెట్టడం కాదు, దేవుడికి మనుషుల్ని చుట్టబెట్టడం కాదు, మతానికి మనుషుల్ని కట్టబెట్టడం కాదు, మతానికి మనుషుల్ని చుట్టబెట్టడం కాదు, అందరిని ఇందులోకి లాక్కొచ్చేయటం కాదు. అది నీలో ఉన్న మూర్ఖత, మూఢత, నీలో ఉన్న కోరిక. నువ్వు ఒక నాయకుడు అవ్వాలనుకున్నావు, నువ్వు ఒక నాయకురాలు అవ్వాలనుకున్నావు, నీకు మత పిచ్చి పెట్టింది, నీకు దైవ పిచ్చి పెట్టింది, ఒక పిచ్చి ఎక్కించుకున్నావు తప్ప నీలో మంచిని పెంచుకోలేదు. అజ్ఞానాన్ని ఇంకా తారస్థాయిగా పెంచుకుంటున్నావు, దేవుడి పేరుతో, మతం పేరుతో, గురువు పేరుతో, జ్ఞాన గ్రంథం పేరుతో. ఆ అజ్ఞానాన్ని అందరికీ ఎక్కిచ్చేస్తున్నావు. ఈ చిన్న వెంట్రుకు వాసి తేడా అందరూ ఏమనుకుంటున్నారు? అదే జ్ఞాన గ్రంథమే పట్టుకున్నాం కదా మేము కూడా, అరే దేవుణ్ణే పట్టుకున్నాం కదా మేము కూడా, అరే మతాన్నే పట్టుకున్నాం కదా మేము కూడా, అరే గురువునే పట్టుకున్నాం కదా మేము కూడా అని ఆ బొమ్మలు చూస్తున్నారు, జ్ఞాన గ్రంథ పుస్తకాలు చూస్తున్నారు, దైవ ప్రతిమలు చూస్తున్నారు, గురువుని చూస్తున్నారు, గురువులు బొమ్మలు చూస్తున్నారు, మాతాజీలను చూస్తున్నారు, మాతాజీలు బొమ్మలు చూస్తున్నారు, మత భావనలు చూస్తున్నారు. కానీ అవన్నీ చెబుతుంది ఎందుకంటే మంచిని, మీ హృదయంలో మంచిని, మీ హృదయంలో మంచిని చూసుకోండి సార్. తల్లి, మీ హృదయంలో మంచిని పెంచుకోండి, చెడుని తొలగించుకోండి. దానికి మతం అనేటువంటి సబ్బు వాడుకోండి. మీ హృదయంలో చెడును పోగొట్టుకోవడానికి, శుభ్రం చేసుకోవడానికి మతం అనేటువంటి సబ్బు వాడుకోండి, దేవుడు అనేటువంటి సబ్బు వాడుకోండి, జ్ఞాన గ్రంథం అనే సబ్బు వాడుకోండి, గురువులు మాతాజీలని సబ్బులు వాడుకోండి. అది అంతే. అంతే తప్ప నువ్వు ఎప్పుడైతే నీలో గుణమార్పుకు ప్రయత్నించకుండా మతానికి అంటుకున్నావో నువ్వు ప్రమాదకారి అయిపోతావు. అంటే జ్ఞానం తీసుకోవట్లా, నువ్వు మతాన్ని తీసుకుంటున్నావు, మత జ్ఞానాన్ని తీసుకోవట్లా, అందరితో కలిసిమెలిసి ఉండాలని మతం బోధించినటువంటి జ్ఞానాన్ని తీసుకోవట్లా, అందరూ నీలాంటి వాళ్లే అనేటువంటి జ్ఞానాన్ని తీసుకోవట్లా, మతాన్ని తీసుకుంటున్నావు. అలాగే దేవుణ్ణి తీసుకుంటున్నావు, దేవుడు బోధించిన బోధ తీసుకోవట్లా, మంచిగా బతకమని చెప్పిన విషయాన్ని తీసుకోవట్లా, దేవుణ్ణి పట్టుకున్నావు. నేను దేవుణ్ణి పట్టుకొని నేను దేవుడి కోసమే బతుకుతున్నాను, దేవుడి కోసమే అంకితం అయిపోయాను, ఆ దేవుడి కోసమే బతుకుతాను, ఆ దేవుడి కోసమే సస్తానంటున్నావు. అవసరమైతే ఆ దేవుడి కోసం చంపేస్తానని ఇంకోటి బయలుదేరాడు. ఇదేంటి? అది గొప్పతనం అని అందరికీ చెబుతున్నావు. నేను ఫలానా దేవుడి కోసం బతుకుతాను, చనిపోతానని గొప్పతనం అని చెబుతున్నావు. అంతే తప్ప నేను మంచి కోసం బతుకుతాను, మంచి కోసం చచ్చిపోతానని చెప్పట్లా.
నేను పలానా మతం కోసం బతుకుతాను, అవసరమైతే ఆ మతం కోసం చచ్చిపోతాను, లేదా మతం కోసం చంపేస్తానంటున్నావు. కానీ నేను మంచిని పెంచడానికి, మంచి కోసం బతికి మంచి కోసం చచ్చిపోతాను, మంచిగా జీవించి చచ్చిపోతానని చెప్పట్లా. నేను ధర్మంగా ఉంటానని చెప్పట్లా. ఇది పిచ్చి. దాన్ని మత పిచ్చి అంటారు, దైవ పిచ్చి అంటారు. ఒక పిచ్చి లెక్కిస్తున్నారు వాళ్ళు. ఎవరాళ్ళు? అతి తక్కువ మంది దుర్మార్గులు అందులోకి వెళ్ళిపోయారని చెప్పాను. నేను నేను నేను, నాది నాది నాది, నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు, నాకు మాత్రమే నాకు మాత్రమే నాకు మాత్రమే, నేను మాత్రమే నేను మాత్రమే నేను మాత్రమే. ఎప్పుడు ఈ స్వార్థపరులు కొంతమంది ఉంటారు. అయితే వాళ్ళు ఎప్పుడు తక్కువే ఉన్నారు. ప్రపంచంలో అనాదిగా రాక్షస జాతి ఎప్పుడు తక్కువే ఉంది. మంచోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మంచోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టే హాయిగా ఉంటున్నాం. కానీ ఈ రాక్షస జాతి వలన ఈ హాయి అక్కడక్కడ తొలగిపోతుంది. అక్కడక్కడ నేరాలు ఘోరాలు వింటూనే ఉన్నాం. ఆ నీలో ఉన్న రాక్షసత్వాన్ని పోగొట్టుకోవడానికి వెంట్రుక వాసి తేడాలో మత జ్ఞానాన్ని తీసుకో. మతాన్ని పట్టుకోవాలి. మతాన్ని పట్టుకున్నా మత జ్ఞానాన్ని పట్టుకుని ఒకలే అనిపిస్తుంది చాలా మందికి. మతాన్ని పట్టుకోవడం ఇంకా గొప్ప అనిపిస్తుంది. ఆ వేషధారణ లేసుకు తిరగటం బాగా గొప్ప అనిపిస్తుంది. అంతే తప్ప లోపల మంచిని పెంచుకోవటం గొప్పని ఎవరికి అనిపించదు. అంతరంగంలో బయట ఆడంబరాలు చూపిద్దాం అనుకుంటున్నారు. బయట ఆడంబరాలకు అలవాటు పడిపోయారు. మామూలు మనుషులు కూడా చూడండి, మతాన్ని వదిలేస్తే మామూలు మనుషులు కూడా బయట ఆడంబరాలు చూపిస్తారు. అన్ని ఆడంబర పనులు కావాలి మనుషులకి. లోపల అంతర్గతాన్ని శుద్ధి చేసుకోవాలని ఎవరికి అనిపించదు. ఇక్కడ అదే ప్రాబ్లం వచ్చింది వీళ్ళతో. అందరితో కాదు, ఇటువంటి వాళ్ళతో. మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచివాళ్ళు, మహాత్ములు, మహనీయులు, బోధించే వాళ్ళు ఉన్నారు, అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది మంచి వాళ్ళే ఉన్నారు. తక్కువ మంది ఉన్న ఈ చెడ్డవాళ్ల వలన ఈ మాత్రం ప్రపంచం కదిలిపోతుంది. అది ఈ కదలికలు మనం వింటున్న నేరాలు ఘోరాలు వీళ్ళ వలన. నువ్వు మతాన్ని పట్టుకోకూడదు, మతపు జ్ఞానాన్ని పట్టుకోవాలి. మతం అసలు ఎందుకు అంటే నేను మంచిగా బతకడానికి మత బోధనలు. అందుకు దేవుడు ఎందుకు? నేను మంచిగా బ్రతకడానికి, నాలో చెడు పోగొట్టుకుని మంచిగా బ్రతకడానికి దైవ బోధనలు. గురువు ఎందుకు? దేవుడు కనపడ్డ గనుక, మతం కనపడదు భావన గనుక. ఆ మత గ్రంథాలలో, దైవ గ్రంథాలలో చెప్పబడిన విషయాలు కనపడనటువంటి దేవుళ్ళు మతాలు ఏర్పరిచినవి కనుక నేను మంచిగా బ్రతకడానికి కనపడుతున్న గురువు ఆ మతం తరపు నుంచి, ఆ దేవుడి తరపు నుంచి మంచిగా బతుకు మంచిగా బతుకని వాటిని వివరించి చెబుతాడంటే. అలా చెప్పేవాడు నిజమైన గురువు. ఏంటి? మంచిగా బ్రతకమని, చెడు తొలగించుకోమని. మతానికి అంటుకుపో, దేవుడికి అంకితమైపో, ఆ సంస్థకి అంకితమైపో, నాకు అంకితమైపో అని చెప్పే గురువులందరూ సేమ్ ఈ రౌడీలు, గోండాలు, దోపిడీదారులు, ఈ దొంగలు. అలాగే అందులోకి వెళ్ళిపోయిన వాళ్ళు అంటే ఆ మనస్తత్వాలు ఉన్న వాళ్ళు అందులోకి వెళ్తే అలా ఉంటుంది. దేవుడి పేరు మీద దోపిడీలు, దేవుడి పేరు మీద అడ్డదారులు, దేవుడి పేరు మీద రౌడీజాలు, దేవుడి పేరు మీద గోండాయిజాలు, అవే మతాలలో. అసలు వేరే మతం వాళ్ళని ఇందులోకి మార్చేయాలి అనే భావనే గోండా భావన కదా. తప్పు కదా అది. నా మతాభివృద్ధి చేసుకోవాలంటే ఏంటి? నా ఇల్లులాగానే ఎవరి డబ్బైనా కొట్టేసి మా సంపదలు పెంచుకోవాలి, మేము సుఖంగా ఉండాలి, మేము హాయిగా ఉండాలి అని ఒక సామాన్య మానవుడి యొక్క అంతరంగ భావన. నేను బాగుండాలి అనడానికి ఎన్ని తప్పులైనా చేసేస్తాను అనే భావన ఎలా ఉందో అది అలాగే ఉంది. అక్కడ తేడేం లేదు. అందుకని విఘ్నత ఉందా నీకు? ఏ గురువు చెప్పని, ఏ దేవుడు చెప్పని, ఏ మతం చెప్పని, నువ్వు ఎందులోనైనా ఉన్న, ఏ సాధనా మార్గంలో ఉన్నాయి, నువ్వు దేన్నైనా పట్టుకో, అందులో నీకు కావలసింది తీసుకో. ఏంటది? నాలో చెడబోగొట్టుకొని మంచిగా బతకడం. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ ఘర్షణలు ఉండవు. ఘర్షణలకు కారణం అది. అటువంటి వాళ్ళు కావాలి ఇక్కడ. కౌపీన సంరక్షణార్థం ఇదం పటాటోపం అనేటువంటి సామెత ఒకటి ఉంది. కౌపీన సంరక్షణార్థం ఇదం పటాటోపం. కౌపీనం అంటే గోచి, సంరక్షణార్థం దాన్ని రక్షించుకోవటం కోసం, ఇదం పటాటోపం అంటే ఎంత చేశానని, ఎంత అయిపోయిందని. ఎంత అయిపోయింది ఆ కథను తెలుసుకుందాం. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు చేరాడు. ఆ గురువు గారి దగ్గర అనేక రకాల ఆధ్యాత్మిక సాధనలు నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు. అనేక సంవత్సరాలు ఉన్నాడు అక్కడే, కష్టపడ్డాడు. నిజంగా అన్ని తెలుసుకున్నాడు పాపం. చక్కటి జ్ఞానం తెలుసుకున్నాడు. అయితే ఈ దేహభావన కూడా అతనికి పోయింది కొంచెం. ఆ గురువు గారి సాంప్రదాయం ఏంటంటే గోచీలు పెట్టుకుంటారు, బట్టలు వేసుకోరు.
ఆ గోచిని కౌపీనము అంటారు. ఆ సాంప్రదాయంలో అతను ఉన్నాడు. సరే గురువు గారు చెప్పారు, నాయన నువ్వు నేర్చుకున్నావు, చక్కగా వచ్చింది, ఒక స్థిరమైనటువంటి విధానం వచ్చినటువంటి వాళ్ళని నేను దేశం నలుమూలలో పంపుతా ఉంటాను ఇలా నేర్పి, మీరు ప్రజలలో మంచిని పెంచండి, వాళ్ళని మంచిగా బ్రతకమని చెప్పండి, చెడుని తొలగించుకోమని చెప్పండి. ఇవి మత ప్రచారాలు కాదు, మార్గ ప్రచారాలు కాదు, దైవ ప్రచారాలు కాదు, సాధనా ప్రచారాలు కాదు, గురు ప్రచారాలు కాదు. ప్రజలలో మంచిని పెంచడం అనే ప్రక్రియ. ప్రజలు చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకొని అందరూ కలిసిమెలిసి బ్రతకాలి. నువ్వు చక్కటి జ్ఞానాన్ని పొందవు, నీలో చక్కటి నిశ్చలత వచ్చింది కనుక నువ్వు కూడా వెళ్ళిపోయి నీకు నచ్చినటువంటి ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని ఒక ప్రశాంత వాతావరణంలో ఊరికి చివరిలో కొంచెం దూరంగా ఏదన్నా చిన్న కుటీరం లాగా ఏర్పరుచుకొని ఆ ఊరు వాళ్ళని అడిగి ఇంత భిక్ష తీసుకుంటూ అక్కడుండి ఒక గ్రామాన్ని నువ్వు మంచి వైపు మరల్చు, ఆ గ్రామ ప్రజలందరికీ సద్బోధలు చేయని పంపారు గురువు గారు. సరే ఆయన వెళ్ళాడు, ఒక గ్రామం చూసుకున్నాడు, దగ్గరలో ఏదో నది ఉంది, ఆయన ఉండటానికి వసతి బాగానే ఉంది. అక్కడ గ్రామస్తులే చిన్న కుటీరం లాగా ఆయనకి ఏర్పాటు చేసి పెట్టారు. ఆ గ్రామంలో ఇంత భిక్ష తీసుకొని ఆ గ్రామస్తులు ఖాళీ సమయాలలో ఉదయం కానీ సాయంత్రం కానీ అక్కడికి వచ్చినప్పుడు చక్కటి మంచి మాటలు, ఈ కథలు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఉదహరిస్తూ అనేక జ్ఞానబోధలు, జ్ఞాన గ్రంథాలు ఉదహరిస్తూ దైవ తత్వాలు ఉదహరిస్తూ మంచిగా బ్రతకండి, చక్కగా ఉండండి, ఆ దైవశక్తి కాపాడుతుంది, రక్షిస్తుంది, ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకి 3 గోచీలు ఉన్నాయి అంతే, ఇంకా ఆయన ఆస్తి. ఇక మిగిలింది ఏమీ లేదు, ప్రజలే అక్కడ ఉన్న ఊరు ప్రజలు ఏదో తీసుకొస్తారు, తీసుకొచ్చి ఏదో ఇంత భిక్ష పెడితే పండో ఫలమో ఏది పెడితే తింటాడు ఆయన. ఇంకా ఆయనకు ఉన్నది ఒక మంచినీళ్ళ కుండ, అందులో మంచినీళ్ళు ఉంటాయి, తాగటానికి మంచినీళ్ళ గ్లాసు. ఇంకా మిగిలిన కాలకృత్యాలు స్నానపానాదులన్నీ దగ్గర నదికి వెళ్తాడు ఆయన. చక్కగా కుటీరంలో పడుకుంటాడు, ఏదో చాప, చిన్న దిండు అక్కడ ఊరు వాళ్ళు ఇచ్చారు, ఇంకేమీ లేదు, ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఈయన తన గోచిని రోజు స్నానం చేసి వచ్చినాక పాత గోచిని ఉతుక్కొని కొత్త గోచి కట్టుకొని ఆ పాత గోచిని అక్కడ ఆరేసుకుంటాడు ఆయన. కొన్ని రోజులు అలా గడిచేటప్పటికి ఆ గోచిని ఎలుకలు కొట్టేస్తున్నాయి. ఆయన ఆరేసిన గోచిని ఎలుకలు కొట్టేసినాయి. అప్పుడు ఆ 3 గోచీల్లో ఒక గోచి పోయింది, ఎలుకలు కొట్టేసినాయి, 2 గోచీలు మిగిలినాయి. అరే ఏంటబ్బా అనుకున్నాడు. సరే 2 ఉన్నాయి కదా, పోనీ ఒకటి ఉతికే ఒకటి ఆరేసుకుందాంలే అనుకున్నాడు. మళ్ళీ తర్వాత కొన్ని రోజులకి 2వ గోచిని కూడా ఎలుకలు కొట్టేసినాయి. గోచి పెట్టుకోవడానికి పనికి రాకుండా పోయింది. ఇప్పుడు ఒకటే గోచి ఉంది, ఆ కట్టుకున్న గోచి. అప్పుడు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి ఈ విషయం తెలియజేశాడు. రోజు ప్రవచనాలకి మంచి మాటలు వినడానికి ఖాళీ సమయాల్లో ఊరు వాళ్ళు వచ్చేవాళ్ళు. అయ్యో భక్తులందరూ మహానుభావుడు, ఎంతో మహానుభావుడు, గోచితో ఊరికి అలా కటికి నేల మీద బ్రతుకుతున్నాడు మనం పెట్టిన భిక్షాన్నంతో. లేదు లేదని చెప్పి చక్కగా ఊళ్ళో వాళ్ళు ఉండండి మేము తెస్తామని చెప్పి ఆయనకి గోచీలు కుట్టించుకొని తీసుకొచ్చి ఇచ్చారు. 4 గోచీలు ఇచ్చారు. అలా రోజు ఆయన గోచి ఆరేసినప్పుడల్లా ఎలుకలు కొట్టేస్తున్నాయి. మళ్ళీ ఊరు వాళ్ళు గోచీలు తెచ్చిస్తున్నారు, మళ్ళీ ఎలుకలు కొట్టేస్తున్నాయి. ఇంక ఇది గమనించారు ఊరు వాళ్ళు. ఎలా కాదండి అని ఆ గురువు గారికి చెప్పారు. గురువు గారు మీరు ఒక పిల్లిని పెట్టుకోండి, ఇక్కడ ఒక పిల్లిని పెంచుకుంటే ఎలుకలు పిల్లిని చూసి రావు, ఒకవేళ వచ్చిన ఎలుకలను పిల్లి తినేస్తుంది, అంతకంటే మార్గం లేదు, ఎందుకంటే ఎన్ని గోచీలైనా ఎలుకలు కొట్టేస్తానే ఉంటాయి. అప్పుడు ఆయన సరే బాబు మీ ఇష్టం అన్నాడు. అనగానే ఆ పిల్లి ఊరు వాళ్ళు తీసుకొచ్చి ఒక పిల్లిని అక్కడ పెట్టారు. ఆ పిల్లిని కట్టేసి కొంచెం ఈయనకి కొన్నాళ్ళకి ఈయనకి అలవాటు పడేలా చేశారు. అయితే ఇప్పుడు ఆ పిల్లికి రోజు ఎవరో ఒకళ్ళు పాలు ఏదో పదార్థం తేవాలి. ఒక్కోసారి కొంతమంది తేనప్పుడు ఆ పిల్లి ఇబ్బంది పడుతుంది, బక్క చిక్కిపోయింది. ఎవరైనా తెచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకుని ఆ పిల్లికి తెచ్చినప్పుడు దానికి సాగుతుంది, లేనప్పుడు లేదు. గురువు గారికి ఏదో రోజు తెస్తున్నారు, ఈ పిల్లికి దక్కట్లే. అప్పుడు ఊరు వాళ్లే గమనించి పిల్లి చచ్చిపోయేలా ఉంది, బక్క చిక్కిపోయింది, ఎందుకు ఈ పిల్లికి పాలకు మనం ఒక ఏర్పాటు చేద్దాం, గురువు గారు ఒక ఆవును పెట్టుకుంటే రోజు పాలు వస్తాయని చెప్పారు. సరేనైనా మీ ఇష్టం అన్నాడు. ఇంకా వాళ్లే ఆ గురువు గారు అక్కడ ఉన్నటువంటి చిన్న కుటీరం నిర్మించుకున్నారు కదా, వాళ్లే వేసి ఇచ్చారు చిన్న పాకలాగా. దాని పక్కన కొంత స్థలాన్ని వీళ్ళందరూ కలిసి గురువు గారి కోసం కొని ఒక ఆవును తెచ్చి అక్కడ కట్టేసి గురువు గారికి కొంత ఏర్పాట్లు చేసి
రోజు ఎవరొకళ్ళు వచ్చి గడ్డేయటం అవి చేసేవాళ్ళు. ఆవుని కొంచెం మేపటం, గడ్డేయటం, ఆవుని శుభ్రం చేయటం చేసేవాళ్ళు. తర్వాత కొంతకాలానికి ఊళ్ళో వాళ్ళకే ఒకరోజు వస్తే ఒకరోజు కుదరట్లా. వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటున్నాయి. ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో తెలియదు. ఆవలా ఉండిపోయింది. ఎవరో రాని రోజున ఆవుకి మేత లేదు, పిల్లికి పాలు లేవు. ఇది గమనించిన ఊళ్ళో వాళ్ళు మనం ఒకరోజు రాగలుగుతున్నాం, ఒకరోజు రాలేకపోతున్నాం, అలా కాదు, చక్కగా ఒక కుటుంబాన్ని ఇక్కడ పెట్టేస్తే, ఏదైనా భార్య, భర్త, పిల్లలు ఇలా ఉన్న కుటుంబాన్ని ఇక్కడ చూస్తే, ఆవుని చూసుకుంటూ, దాన్ని శుభ్రం చేసుకుంటూ, మేత వేసుకుంటూ, ఆ పిల్లిని చూసుకుంటూ, వాళ్ళన్నీ గురువు గారికి అన్ని చక్కగా చేస్తారు. సరే, కుటుంబాన్ని మనం పెట్టినాక మళ్ళీ కుటుంబానికి పోషణ కావాలి కదా, అందుకని మనమే ఒక పని చేద్దాం, 1 ఎకరం 2 ఎకరాల పొలం కొనేద్దాం ఇక్కడ ఆ చుట్టూ. కొనేసి గురువు గారికి అప్పచెప్పేసి గురువు గారి పేరును కొనేద్దాం. ఈ కుటుంబం ఆ పొలము చూసుకుంటారు, ఆ పొలం మీద వచ్చిన ఆదాయంతో కుటుంబం బతుకుతారు, ఆవుని పిల్లిని కూడా చూసుకుంటారు. ఇంకెలాగో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం కదా, గురువు గారికి కూడా మనం భిక్ష అవ్వక్కర్లేదు, వాళ్ళే వండి పెడతారు అని చెప్పి చక్కగా పొలం కొన్నారు, అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఒక కుటుంబాన్ని అక్కడ పెట్టారు. ఆ కుటుంబం గురువు గారికి అన్ని సేవలు చక్కగా చేసి పెడుతున్నారు. ఏమైంది, ఇలా సాగుతూ ఉండగా ఇప్పుడు ఆ కుటుంబం ఎవరిని అక్కడ పెట్టారో ఆ కుటుంబాన్ని చూడటానికి వాళ్ళ బంధువులు వాళ్ళు వస్తున్నారు. అప్పుడప్పుడు వచ్చి అక్కడ ఉండి వెళ్తున్నారు. విడిగా ఊరు వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నారు. మామూలుగా ఉపన్యాసాలు జరుగుతున్నాయి. ఆ బంధువులు వచ్చినప్పుడు ఆ బంధువుల్లో వచ్చిన వాళ్ళల్లో ఒక అందమైనటువంటి అమ్మాయి ఎందుకో తెలియదు కానీ గురువు గారికి ఆకర్షణగా అనిపించింది. ఏది, గోచీలు పెట్టుకున్న గురువు గారికి. ఆయన చూశాడు. మరి ఏమైందో తెలీదు, ఈ గురువు గారి పట్ల కూడా ఆ అమ్మాయికి కూడా అభిమానం కలిగింది. మామూలుగా గౌరవం ఎలాగా ఉందో అభిమానం కలిగింది. గురువు గారు తన మనసులో విషయం ఆ అమ్మాయికి చెప్పారు. ఎలాగో ఇంత ఏర్పరుచుకున్నా, మనకి ఇక్కడ పొలం ఉంది, ఇల్లు ఉంది, మనకు మనుషులు ఉన్నారు, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మీ బంధువులేను, మన ఇద్దరం వివాహం చేసుకుంటే ఇంకా హాయిగా ఉండొచ్చు. ఏదో ఊరు వాళ్ళకి ప్రవచనాలు చెప్పుకుంటూ ఉంటాను, మనకి ఎలాగో పొలం అది కొనిచ్చారు, మన బాగోగులంతా ఊరు వాళ్ళు చూసుకుంటారు, చాలా మంది భక్తులు ఉన్నారు, మనకి ఏం ప్రాబ్లం లేదన్నాడు. సరేనా, అక్కడ అందరూ అంగీకరించారు, ఒప్పుకున్నారు. చక్కగా దాన్నే ఉంది, గురువు గారికి కూడా ఒక తోడు దొరుకుద్ది అనుకున్నారు. చక్కగా అమ్మాయినిచ్చి వివాహం చేశారు. గురువు గారు చక్కగా ఈ ప్రవచనాలు, ఉపన్యాసాలు, మంచి మాటలు చెప్పుకుంటూ చక్కగా కాపురం మొదలుపెట్టాడు. తర్వాత ఆయనకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆయనకి డబ్బు అవసరమైంది. ఆ డబ్బు అవసరమయ్యి ఆయనకి పిల్లలు పుట్టినాక ఇప్పుడు వచ్చిన వాళ్ళు తెచ్చేటువంటి ఈయనకి సరిపోవట్లేదు, ఆ పొలం మీద ఆదాయం సరిపోవట్లేదు. ఇక అప్పుడు ఈయన నిదానంగా డబ్బులు అడగటం మొదలుపెట్టాడు. ఏదో వస్తున్నారు కదా మీరు, వచ్చిన వాళ్ళు ఇంతని ఫీజు పెట్టండి, లేకపోతే ఇంతని ఇవ్వండి, ఇంతని దక్షిణలు ఇవ్వండి, దేవుడికి ఇస్తే మంచిది, ఈ ప్రవచనాల్లో కలిపేశాడు. ఇప్పుడు ఆయన చెప్పే ప్రవచనాలలో గురువుని గౌరవించడం, గురువుని దేవునిలాగా చూడటం, గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో మహేశ్వర, అలా మొదలుపెట్టాడు. మొదలుపెట్టి గురువుకి అన్ని సపర్యలు చేయటం, ధనం ఇవ్వటం, గురువుకి శరణాగతి వేయటం, ఇవన్నీ గొప్ప విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇప్పుడు తన భార్య పిల్లలు, తన కుటుంబం, ఇప్పుడు ఆ చిన్న కుటీరం కూడా ఇబ్బందిగా ఉంది. ఇలా మొదలుపెట్టి నిదానంగా డబ్బులు కలెక్ట్ చేస్తూ ఆ ప్లేస్లో ఒక మంచి బిల్డింగ్ కట్టాడు. ఇప్పుడు ఆ బిల్డింగ్ లో బెడ్రూమ్లు కట్టుకున్నాడు. ఆయన బెడ్రూమ్ పెట్టుకున్నాడు. తర్వాత అందరూ ప్రతిపాదన చేసి అందరూ కామన్ గా కూర్చోటానికి, ప్రవచనాలు చెప్పుకున్నప్పుడు ఎండ పడకుండా, వాన పడకుండా ఇలా కామన్ గా కూర్చోటానికి ఏదైనా పెద్ద హాల్ లాగా వేద్దాం అనుకున్నారు. ఎందుకంటే ఈయన కీర్తి చుట్టుపక్కల బాగా వ్యాపించింది, ఎక్కువ మంది జనం కూడా వస్తున్నారు. అందులో ఇప్పుడు స్కీములు పెట్టాడు, డబ్బులు స్కీములు బోర్డులు పెట్టేశాడు ఆయన. ఇంకా తనకు తెలిసినవన్నీ అక్కడ నిదానంగా ప్రజలకు మేలు చేసేవి, ఇదిగో ఈ పూజలు మేలు చేస్తాయి, ఈ హోమాలు మేలు చేస్తాయి, ఈ యాగాలు మేలు చేస్తాయి, ప్రార్థనలు మేలు చేస్తాయి, ఈ మేలు చేస్తాయి, అవి మేలు చేస్తాయి అని ఇక రాగిరేకులు, రక్షరేకులు ఇవన్నీ అమ్మటం మొదలెట్టాడు. అనేక రకాల చిత్రాలు ఏమున్నాయి, అన్ని మొదలుపెట్టాడు. అక్కడ వ్యాపారం మొదలైపోయింది, షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చినాయి, స్టాల్స్ వచ్చేసినాయి, బయట వాళ్ళందరినీ తెచ్చిపెట్టి మొత్తం అన్నింటి మీద తనకి ఆధిపత్యం పెట్టుకున్నాడు. ఎందుకంటే తన పిల్లలు ఎదుగుతున్నారు. ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు, అయ్యేటప్పటికి ఆయన స్కూల్లో వేయాలి. ఇంకా అందుకని అక్కడి నుంచి ఊరికి రోడ్లు పడిపోయినాయి, వాహనాలు అన్నాడు. అసలు ఎవరో స్కూల్లో చదివించడం ఎందుకు, మనమే స్కూల్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. మళ్ళీ కొత్త స్కీములు పెట్టాడు.
తన సంస్థకు పేరు పెట్టాడు, ఆ సంస్థ పేరు మీద స్కూల్ కట్టాడు. ఇప్పుడు ఆ స్కూలు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలని ప్రవచనాలు మొదలు పెట్టాడు. మళ్ళీ ఆ స్కూల్ని డెవలప్ చేయడానికి డబ్బులు అడిగాడు. అలా మొత్తం ఇప్పుడు ఈయన భక్తులందరూ ఆ స్కూల్లో చదువుకుంటారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య అని చెప్పాడు. కొద్దిమందికి ఉచిత విద్య చెబుతూ అందరి దగ్గర డొనేషన్లు కలెక్ట్ చేసుకుంటున్నాడు. అలా ఇంకా దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఉచిత వైద్యం అన్నాడు. ఎందుకని తనకు అనారోగ్యాలు వస్తున్నాయి, తన వాళ్ళకి అనారోగ్యాలు వస్తున్నాయి, తన పిల్లలకు అనారోగ్యాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయనకు కూడా డాక్టర్ అవసరం ఉంది. మళ్ళీ మనం ఇప్పుడు గురువులు మహాత్ములు కదా, ఎక్కడో డాక్టర్లకు ఎక్కడ పోతాం, ఉచిత వైద్యం అని మొదలుపెట్టి ఆయనే హాస్పిటల్ కట్టాడు. పేద ప్రజలకి అని చెప్పాడు. తాను వైద్యం అక్కడ చేయించుకుంటూ మిగిలిన ప్రజలకి చేయిస్తాను వైద్యం అని చెప్పి చేయించుకోండి అని డొనేషన్లు కలెక్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా ఒకటి కాదు, ఒక వ్యక్తి ఎన్ని చేయగలడో అన్ని చేయటం మొదలుపెట్టాడు. అనేక రకాల పుస్తకాలు, ఫోటోలు, రకరకాల అమ్మకాలు, స్కీములు మొదలైపోయినాయి. మొత్తం ధనం అది ఇప్పుడు ఒక చిన్న పట్టణంలాగా తయారైపోయింది. నీందే అదంతా కొనేసాడు. ఆ చుట్టుపక్కల వందల ఎకరాలు కొనేసాడు. ఇప్పుడు అద్భుతంగా వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, భార్య ఉంది, ఆయన వేషధారణ మారిపోయింది. గోచీలు ఎప్పుడో తీసేసాడు. గోచి తీసేసాడు. అసలు అద్భుతమైన రంగురంగులు బట్టలు వేస్తున్నాడు, మంచి బంగారు నగలేసుకుంటున్నాడు, రకరకాల చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. ఇక సరే ఎప్పుడో ఈ కీర్తి పేరు బాగా ప్రచారం అయిపోయింది. ఆయన పబ్లిసిటీ చేసుకుంటున్నాడు. ఇప్పుడు జనం రావాలిగా, టీవీల్లో ఇచ్చాడు, న్యూస్ల్లో ఇచ్చాడు, అన్ని తిప్పుతున్నాడు ప్రపంచం అంతా. ఇది బాగా కీర్తి వెళ్ళి 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 వీళ్ళ గురువు గారి దాకా వెళ్ళిపోయింది. ఈయన్ని తయారు చేసిన గురువు గారి దాకా వెళ్ళి చూస్తే ఆ గురువు గారు ఎక్కడో ఎవరో చూపించారు, అది సెల్ ఫోన్లోనే ఎక్కడో చూశాడు. చాలా పెద్ద గురువు గారండి, నేను బాగా పాపులర్ అయిపోయారు, పలానా చోట ఉంటున్నారు, అసలు అక్కడ ఒక ప్రత్యేక నగరమే నిర్మించబడింది ఆయన కోసం. ఎంతో మంది శిష్యులు, ఎంతో మంది భక్తులు దేశ విదేశాల నుంచి ఆయన దగ్గరికి వస్తున్నారు. చూస్తే ఈయన మన శిష్యులాగానే ఉన్నాడు కదా, మనం పంపినోడు కాదు, మన వాళ్ళంతా గోచి బ్యాచ్ కదా, వీడేంటి బంగారు ఆభరణాలు, పెద్ద పెద్ద రంగుల డ్రెస్సులు, సింహాసనాలు, కూర్చోటానికి ఏంటబ్బా అని చూశాడు. చూసి గురువు గారు చూస్తే నా శిష్యుల్లానే ఉన్నాడు, కానీ విధానాలు నావి కాదు. ఇదేంటబ్బా అని గురువు గారు బయలుదేరి వచ్చాడు. అసలు చూద్దాం మన శిష్యుడే కాదా అని. ఆ గురువు గారు గోచి సాధువు సన్యాసి, గడ్డాల మీసాలు పెరిగిపోయి ఉన్నాయి. వచ్చేలా అక్కడ ఉన్నది నా శిష్యుడు అనుకుంటున్నాను, చూడాలంటే అసలు ఆయన ఎక్కడో 2 కిలోమీటర్ల అవతల గేట్ కాడ ఆపేశారు, లోపలికి రానివ్వలా. ఈ గురువు గారు భక్తులు ఉన్నారు, ఈయన పెద్ద పెద్ద ఫోటోలు అక్కడ, బోర్డింగ్లు అబో ఎన్ని ఉన్నాయో. అసలు అవన్నీ చూసి ఈయన్ని తయారు చేసిన గురువు గారు ఆశ్చర్యపోతున్నాడు, ఇదేంటి అసలు మనోళ్ళలాగానే ఉన్నాడే మొత్తం అని. కానీ వేషధారణలో గెటప్లు సెటప్లు మారిపోయినాయి. ఇక్కడ ఏంటి అసలు ఒక నగరమే తయారైపోయింది, అసలు ఎంట్రన్స్ గేటే మన లోపలికి వెళ్ళనివ్వట్లేదు ఏంటని. సరే ఎవరో వెళ్ళి చెప్పారు ఫలానా ఆయన వచ్చారని. సరే తీసుకురండి అన్నాడు ఆయన. ఈయన లోపలికి వెళ్ళాడు. గురువు గారిని కలవడానికి సమయాలు ఉన్నాయి, అయ్యి చెప్పారు, ఎప్పుడు పెడితే అప్పుడు కాదు, ప్రవచనం టైంకి రావాలని. అయితే ఈయన చెప్పాడు, కబురు చేశాడు, మొత్తానికి ఇద్దరు కలిశారు. కలిసి చూస్తే వీళ్ళ శిష్యుడే. ఆయన వచ్చి గురువు గారి కాళ్ళ మీద పడిపోయాడు, గురువు గారు అని. వాడు గురువు గారు అడిగారు, ఏంటి నాయన ఇదంతా ఏంటి, చిన్న గోచితో జీవితం గడిపేసుకోవాలన్నది కదా మన సిద్ధాంతం, మన విధానం, మన పద్ధతి, మనం ఆచరించి చూపించాలి కదా ప్రజలకి. మరి నువ్వు ఎంత చేసావంటే ఇదంతా చేయాలని ప్రజలు, సామాన్య ప్రజలు అనుకుంటారు. ధనము, హోదాలు, పదవులు, అధికారాలు, ఆడంబరాలు, వాటిలో కొంచెం మునిగిపోయిన వాళ్ళకి శాంతినివ్వాలని, మంచి చెప్పాలని, ధర్మంగా ఉండమని, మంచిగా ఉండమని బోధించడానికి, మనం ఆచరించి చూపించడానికి కదా గోచీలు పెట్టుకొని నిరాడంబరంగా బతుకుతున్నాం. మరి నువ్వు ఎంత ఆడంబరం చేసేవంటే ఇక్కడ అన్నారు. అంటే అప్పుడు ఆయన, లేదు గురువు గారు ఇదంతా గోచీతో వచ్చింది అన్నాడు. తెర చూస్తే లోపల ఆయన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయిన పిల్లలు చదువుకుంటున్నారు, భార్య వచ్చింది, పరిచయం చేశాడు నా భార్యని, పిల్లల్ని పరిచయం చేశాడు, ఈయన నా గురువు గారు అన్నాడు. ఆయనకు బుర్రపాడైపోయింది, నేను పెళ్లి కూడా చేసుకుని పిల్లల్ని కూడా కనేసి ఇంత పెద్ద పిల్లలు అయిపోయి ఏంటన్నాడు. ఇప్పుడు వారసులుగా ఆయన తయారు చేశాడు. తన తర్వాత వారసులు తన పిల్లలు ఆనంద తయారు చేశాడు. గురువు గారు బుర్రపాడైపోయింది. ఏంటంటే ఏమి లేదు గురువు గారు, మీరు గోచీలు చెప్పిన మాట నిజమే కానీ గోచీ విధానం క్లిక్ అవ్వలేదు. ఎందుకంటే గోచీలను ఎలుకలు కొట్టేస్తున్నాయి. ఆ ఎలుకల కోసం పిల్లిని తెచ్చాం, పిల్లి పాల కోసం ఆవుని తెచ్చాం,
ఆవును చూడటం కోసం ఫ్యామిలీని తెచ్చాం, ఆ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం పొలం కొన్నాం, ఇవన్నీ ప్రజల నుంచి అందాలు తెచ్చాం. ఆ ఫ్యామిలీకి ఎవరో బంధువులు వచ్చి అక్కడే తిరుగుతుంటే, ఆడవాళ్ళు నా ముందు అటు ఇటు తిరుగుతుంటే ఆ అమ్మాయి ఎవరో నాకు నచ్చింది, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ఇప్పుడు భార్య అయింది. పెళ్లి చేసుకున్నాను కదా, కాపురం చేయకపోతే ఏం బాగుంటుందని కాపురం చేసే పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టినాక మళ్ళీ డబ్బులు కావాలి కదా అని అనేక స్కీములు పెట్టా. రకరకాలుగా ప్రజల నుంచి డొనేషన్లు తీసుకుని అడిగే తీసుకున్న, మోసం ఏం చేయలే. నేను పెట్టిన స్కీములు ఇవన్నీ కూడా అన్ని ధర్మబద్ధంగా చేశాను. అలా అడిగే తీసుకున్న, మోసం ఏం చేయలే. అలా హాస్పిటల్ కట్టా, స్కూల్స్ కట్టా. ముందు నా కోసమని కట్టుకున్నా, అందరికీ ఉపయోగపడితే ఉపయోగించండి అనుకున్నా. మొత్తం ఇలా టౌన్షిప్ అయిపోయింది గురువు గారు. ఇప్పుడు ఇదంతా పెద్ద ఏర్పాటు. ఈ డబ్బు లేకపోతే, ఈ మనుషులు లేకపోతే ఇక్కడ ఏమీ నడవదు. ఇదంతా గోచితో వచ్చింది అంట అన్నాడు. గురువు గారు అనుకున్నారు, సరే నాయన నేను వెళ్ళొస్తాను, నీ గొడవ నువ్వు పడు అని. గురువు గారు వెళుతూ వెళుతూ వెళ్ళిపోతూ అనుకుంటున్నారు తనలో తాను. కౌపీన సంరక్షణార్థం ఇదం పటాటోపం అని ఆ చుట్టూ చూసి పెద్ద పెద్ద బిల్డింగులు, షాపింగ్ కాంప్లెక్స్లు, జనము, భక్తులు, డబ్బులకు అనేక స్కీములు, స్కూళ్ళు, విద్యాలయాలు. 4 మంచి మాటలు చెప్పరా అండి ఇది చేశారు అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన. కౌపీన సంరక్షణార్థం ఇదం పటాటోపం. ఈ పటాటోపం అంతా అంటే ఈ ఆడంబరం అంతా ఎందుకు ఏర్పడిందంటే గోచిని రక్షించుకోవడానికి అని చెప్పాడు నాకు. సూపర్ రా శిష్య అనుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన ఆధ్యాత్మిక మార్గాలు ఎలా ఉన్నాయి, మనం మత మార్గాలను ఎలా అనుసరిస్తున్నాం, మనం గురు మార్గాలను ఎలా అనుసరిస్తున్నాం, లేదా వాళ్ళు మనకేమి నేర్పుతున్నారు, మనం దైవ మార్గాలను ఎలా అనుసరిస్తున్నాం, వాటిని ఎటు తీసుకుపోయాం, అది పటాటోపంలోకి వెళ్ళిపోయిందా, సత్యంలో సాగుతుందా, ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. అంటే ఈ కథ కూడా ఎవరు అందించారు? మహాత్ములే. ఇటువంటి కథలు ఎన్నో చెప్పారు. ఎందుకని ఇందులో దూరిపోతారు నాయన రకరకాల వాళ్ళు. వాళ్ళందరూ జ్ఞానుల పేరుతో, ఆత్మజ్ఞానుల పేరుతో, మహాజ్ఞానుల పేరుతో వాళ్ళే భగవాన్లని, దైవులని పిలిపించుకుంటూ గురువులని, మహాత్ములని, జగద్గురువులని, సిద్ధగురువులని రకరకాల పేర్లు ఆళ్లే పెట్టేసుకొని, మహర్షులని ఆళ్లే పేర్లు పెట్టేసుకొని, ఎన్ని ఉన్నాయి అన్ని పెట్టేసుకుంటారు నాయన. గ్రంథాల్లో ఉన్నాయని ఆ వేషధారణలు వేసుకొని తిరుగుతారు. ఇవన్నీ మహాత్ములే చెప్పారు. ఆ తత్సంబంధిత కథలు కూడా మనకు అందించారు. అందుకని మోసపూరితంలో వెళ్తున్నామా, అడ్డదారిలో అజ్ఞాన దారిలో పోతున్నామా, లేదు సరైన దారిలో వెళ్తున్నా ఎవరికి తెలుస్తుంది? వెళుతున్న వ్యక్తికి ఒక్కడికే తెలుస్తుంది. అది ఎప్పుడు కూడా ప్రయాణిస్తున్న వాడికి తెలుస్తుంది. మతం నుంచి మంచి తీసుకున్నావు అనుకో, నేను సరైన విధానంలో వెళ్తున్నాను నీకే తెలుస్తుంది. దేవుడి నుంచి మంచి తీసుకున్నావు అనుకో, నేను సరైన విధానంలో వెళ్తున్నాను నీకే తెలుస్తుంది, నీ అంతరాత్మకే తెలుస్తుంది. గురువు నుంచి మంచి తీసుకున్నావు అనుకో, నీ అంతరాత్మకు తెలుస్తుంది నేను సరైన విధానంలో. గ్రంథం నుంచి మంచి తీసుకున్నావు అనుకో, నీ అంతరాత్మకు తెలుస్తుంది నేను సరైన విధానంలో వెళ్తున్నాను. కాదు నేను అవి అంటించుకొని ఆ పేరు మీద నా ఇష్టారాజ్యంగా బతుకుతున్నాను, నా ఇష్టారాజ్యంగా జనానికి చెబుతున్నాను, నా ఇష్టారాజ్యంగా జనాన్ని, నా మాటలు వినే వాళ్ళందరినీ తయారు చేస్తున్నాను అన్నప్పుడు అది కూడా నీకే తెలుస్తుంది. అందుకని ఓ మనిషి నిన్ను నువ్వు మోసం చేసుకోకు. కాదు నన్ను నేనే మోసం చేసుకుంటానంటే కర్మ సిద్ధాంతం ఉంది, ఇక్కడితో అయిపోదు. ఎందుకని కేవలం మానవ జాతికి మాత్రమే మానవ జాతి చెప్పుకుంటున్న విషయాలు, దైవీపరమైన విషయాలు, మతపరమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, గురుపరమైన విషయాలు, గ్రంథపరమైన విషయాలు కేవలం మానవ జాతికి మానవ జాతి చెప్పుకుంటున్న విషయాలు. కానీ సృష్టి నియమాలు, సృష్టి విధానాలు, సృష్టి పద్ధతులు, సృష్టికి ఉన్నటువంటి చట్టములు, శాసనములు, న్యాయములు మారవుగా. అది ధర్మో రక్షతి రక్షిత అనే సూత్రం మీద నడుస్తుంది. నువ్వు ధర్మాన్ని ఆచరించినప్పుడు మాత్రమే నువ్వు రక్షింపబడతావు లేదా శిక్షింపబడతావు అనేటువంటి సూత్రం యూనివర్సల్ లాగా నడుస్తుంది. కాబట్టి మనకెందుకు గొడవ? విషయపరంగా చెప్పుకున్నాం. ఈ విశ్లేషణ ఎందుకంటే మనం సన్మార్గంలో ఉన్నామా లేదా అని మనం తెలుసుకోవటానికి. కానీ ఇప్పుడు మనం ఇతరుల గురించి మనమేం మాట్లాడుకోవక్కర్లేదు. ఎవరి కర్మ సిద్ధాంతం వాళ్ళు అనుభవిస్తారు. అది భౌతికంలో చేసిన మంచి చెడులకైనా, అది దైవీపరమైన విషయాల్లో చేసిన మంచి చెడులకైనా, అది ఆధ్యాత్మికము, వ్యక్తిగతం, అంతర్గతమని మనం అంతర్గతంలో చేసుకుంటున్న మంచి చెడులకైనా కర్మఫలాలు తప్పవు. కాబట్టి ఎవరిని మనం నిందించక్కర్లా. మనం ఇటు వెళ్తున్నామో తెలుసుకోవటానికి
అన్నీ తెలుసుకోవాలి, చెడు తెలుసుకోవాలి, మంచి తెలుసుకోవాలి. పొరపాటున వెంట్రుక వాసులు మనం మతం నుంచి మంచి తీసుకోకుండా మంచిని వదిలేసి ఒట్టు మతాన్ని పట్టుకున్నాం అనుకోండి, మనం పాడైపోతాం. మంచిని వదిలేసి మంచి పెంచుకోకుండా చెడు మొదలకుండా ఒట్టి దేవుణ్ణి తీసుకొని దైవ ప్రచారం, లేకపోతే గురువుని తీసుకొని గురు ప్రచారం ఇలా మొదలుపెట్టి మనలో మార్పు తెచ్చుకోకుండా మనలో ఉన్న దుర్గుణాలతోనే ఆ కార్యాలన్నీ చేస్తున్నాం అనుకోండి, దైవ కార్యాలన్నీ, మత కార్యాలన్నీ, గురు కార్యాలన్నీ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అవి దుర్గుణాలతో కలిసిపోయిన కార్యాలు అయిపోయినాయి, చెడుతో కలిసినటువంటి దైవీ కార్యాలు అయిపోయినాయి. అందుకని ప్రపంచంలో మతాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద, గురువుల పేరు మీద దారుణ మారణకాండలు కొట్టుకు సావడం అందుకొచ్చింది. దుర్గుణాలకు దాన్ని కలపకూడదు, అది మంచి గుణాలను పెంచాలి, మనలో దుర్గుణాలను తొలగించాలి. అందుకని అందులో ఉన్న మంచిని తీసుకో, వాటిని తీసుకొని ఏం చేస్తావు? ఇప్పుడు ఆహార పదార్థాలు వడ్డించుకోవడానికి గరిటెలు ఉంటాయి, ఆహార పదార్థాలు గిన్నెల్లో ఉంటాయి. గిన్నెలు తినడానికి పనికిరావు, గరిటెలు తినడానికి పనికిరావు. కానీ ఆహార పదార్థాలు తినాలి అంటే తినటానికి పై పనికి వస్తే అలా తినటానికి ఉపయోగించుకోవాలి. మనకు అందులో కావాల్సింది మెయిన్ ఏంటి? ఆహార పదార్థం. అలాగే పాత్రలు లాంటివి, మతములు, దేవుళ్ళు, దేవతలు, గురువులు, విధానములు ఆహార పాత్రలు లాంటివి. అవి బంగారంతో చేసినా, వెండితో చేసినా, మామూలు స్టీలు అయినా, మట్టివైనా, ఏవైనా ఎవరి స్థాయిలో వాళ్ళు ఏది పెట్టుకున్నా అందులో ముఖ్యమైన విషయం ఆహార పదార్థం, అది మనం తినాలి. అలాగే అన్నింటిలో ముఖ్యమైన విషయం మంచి, ధర్మము, మన ప్రవర్తన, మన గుణము, మన స్వభావము. మొత్తంగా చెడును పోగొట్టుకొని మంచిని పెంచుకోవాలి. అలా మనం ఆ మంచి అనే ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. పాత్రలు పట్టు తిరిగితే ఉపయోగమే ఉంది, గరిటెలు తినలేంగా, పాత్రలు తినలేంగా. ఆ సహజ సిద్ధమైన జ్ఞానం నీలో ఉండాలి. ఉండాలంటే విశ్లేషించుకుంటున్నాం, నచ్చిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు, అలా మంచినే తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఆ మంచిని పట్టుకెళ్తారు. ప్రపంచంలో మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మనం మొదటి నుంచి చెబుతున్నాం. కాదు మాకు ఈ చెడు ఇష్టం, చెడుతోనే మత ప్రచారాలు, మార్గ ప్రచారాలు, దైవ ప్రచారాలు, కుటిలత్వంతో, ఎందుకని డబ్బు కావాలి, మనుషులు కావాలి, సమూహాలు కావాలి, పైకి నటించాలి, లోపల అన్ని కోరికలు తీర్చుకోవాలి అన్నప్పుడు నటన వాళ్ళకి మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. ఇప్పుడు నిజంగా నిద్రపోవాడిని నిద్ర లేపవచ్చు, నిద్ర నటించేవాడిని ఎప్పటికీ నిద్ర లేపలేం. అందుకని ఈ శీర్షికలన్నీ కేవలం మంచి వాళ్ళ కోసమే. మనలో మంచిని పెంచుకోవడానికి మనం చెప్పుకున్నాం. అసలు మంచివాళ్ళు ఎవరిని ఉద్ధరించాలని కూడా కాదు, నాలో నేను మంచిని పెంచుకోవాలనుకుంటున్నా. వెంటనే మీరు ఎవరైనా మీలో మంచిని పెంచుకుంటున్నా కామెంట్ల రూపంలో చక్కగా తెలియజేయండి. అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాంటి వాళ్ళు లేనప్పుడు చెప్పటం కూడా వృధా. కనీసం ఒక నలుగురన్నా అలా మేము మారుతున్నాం, మాలో చెడిపోతుంది, మంచి పెంచుకుంటున్నాం అన్నప్పుడు చెప్పొచ్చు. లేక నాలో నేనే మననం చేసుకుంటూ చక్కగా ధ్యానం, తపస్సు చేసుకుంటూ నా ఇంట్లో నేను కూర్చుంటాను. కాదు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మారుతున్నాం మేము, గుణమార్పు జరుగుతుంది, మాకు మంచి నేర్చుకుంటున్నాం, చెడు పోగొట్టుకుంటున్నాం అనేవాళ్ళు ఉండి తెలియజేసి చెప్పమని అడుగుతున్నంతకాలం చెబుతాను. ఇంకా మంచి నేర్చుకుంటాం, ప్రత్యక్షంగా ఉంది, మీ దగ్గరుండి తెలుసుకుంటాం, సందేహాలు తీర్చుకుంటాం అంటే అసలు ఆధ్యాత్మిక విద్యాలయం అని ఒక ఏర్పాటు చేద్దామని కూడా ఆలోచన ఉంది. అంటే అది కోరుకునే వాళ్ళని బట్టి, నిజంగా మంచి నేర్చుకునే వాళ్ళు ఉంటే అక్కడ కూడా మళ్ళీ కౌపీన సంరక్షణార్థం ఇదం పటాటోపం లాగా చేసుకోకూడదు. నన్ను నేను సర్వనాశనం చేసుకుంటా. అందుకని ఎవరైనా నిజమైనటువంటి మంచి వాళ్ళు, సాధకులు ఉంటే భవిష్యత్తులో అది కూడా నా పిల్లలు కొంచెం సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సెటిల్ అయిన తరువాత నేను పూర్తిగా నా సమయం నాకే, ఇంకా నా కుటుంబానికి కేటాయించవలసిన అవసరం లేదు, అన్ని బాధ్యతలు తీరిపోయినాయి అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక విద్యాలయాన్ని, ఒక ప్రదేశాన్ని, ఆధ్యాత్మిక విద్యాలయం అనే పేరుతో ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేద్దాం. ధన సంబంధం లేకుండా, ఇది కౌపీన సంరక్షణార్థం ఇదం పటాటోపం అనేటువంటి సంబంధాలు లేకుండా చక్కగా ప్రత్యక్షంగా సందేహాలు తీర్చుకోవచ్చు, ప్రత్యక్షంగా సాధనలు చేసుకోవచ్చు. అటువంటి ప్రదేశం ఒకటి ఏర్పాటు చేద్దామన్న ఆలోచన కూడా ఉంది. అయితే ఇవన్నీ ఎవరికి నిజమైన ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే, లేనప్పుడు హాయిగా నా ఇంట్లో నేను కూర్చుంటే అసలు ఈ చెప్పటం కూడా ఆపేస్తా. నిజంగా మంచి నేర్చుకుంటున్నాం అనేవాళ్ళు ఉంటేనే ఈ చెప్పటమైనా ఉంటుంది, ఆధ్యాత్మిక విద్యాలయమైనా ఉంటుంది. లేనప్పుడు ఎందుకు, చక్కగా నా మంచి నేను పెంచుకొని వెళ్ళిపోతాను. ఎవరమైనా మనకొక పరిమిత కాలమే ఉంది శరీరంతో ఈ భూమి మీద ఉండటానికి, అది మరణం వరకే.
ఆ పరిమితి దాటిపోయినాక ఇంక మనం చేయగలిగింది ఏముండదు, మరణం వచ్చేస్తుంది. ఈ లోపల ఏదన్నా కొంచెం మంచిగా బతికి కొంచెం మంచి చేయగలిగితే మంచిగా బతికి మంచి చేసి వెళ్ళిపోదాం, ఉద్దేశం అంతే. అందుకని మీ ఆలోచనలను బట్టి మిమ్మల్ని మీరు గ్రహించుకుంటూ ముందుకు సాగండి. మంచి నేర్చుకుంటున్న వాళ్ళు, నేర్చుకుందామన్న ఆసక్తి ఉన్నవాళ్ళు కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇక ఇది నచ్చని వాళ్ళు అకారణ ద్వేషాలు పెంచుకున్న వాళ్ళు, అమ్మ మీ పాదాలకు నమస్కారం, అయ్యా మీ పాదాలకు నమస్కారం, నేను అతి సామాన్యుణ్ణి, నాలో ఎటువంటి గొప్పతనం లేదు, నేను సామాన్య మానవుణ్ణి, కుటుంబ బాధ్యతలు చేసుకుంటూ ఆ సర్వసాధారణంగా బతుకుతున్న సామాన్యుణ్ణి. కేవలం నన్ను నేను సన్మార్గంలో మంచి మార్గంలో ఉంచుకోవాలి, నాలో చెడు పోగొట్టుకోవాలని నాతో నేను చెప్పుకుంటున్న మాటలు కొందరు సోదరీమణులు వింటున్నారు, అడుగుతున్నారు చెప్పమని. మాలో కూడా మార్పు వస్తుందంటున్నారు కనుక ఈ శీర్షికల రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కనుక నచ్చని వాళ్ళు వాడే వందలే సామాన్యుడని వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.